दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरो मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 18వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. మనం మళ్ళీ వాల్మీకి మనకి అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ముందుకు వెళ్తున్నాం. అరణ్యకాండలో మనం ఒక 103 సర్గల్ని పూర్తి చేసుకున్నాం కిందసారి. ఈరోజు 104వ సర్గలోకి మనం ప్రవేశించాల్సి ఉన్నది. సందర్భం ఏమిటి అంటే, చాలా ఉచ్చస్థితిలో రామరావణ సంగ్రామం జరుగుతోంది ఆ సమయంలో. సరే, మొత్తానికి ఎదురుపడ్డారు రాముడు రావణుడు. ఇది మూడోసారి రామరావణుడు ఇద్దరు ఎదురుపడ్డాం. దారుణమైన బాణప్రయోగం చేశాడు, స్వామిని బాగా గాయపరిచాడు. ఆకాశంలోంచి వర్షం చినుకులు పడినట్లు కొండ మీద, ఒక నీలము కొండ మీద వర్షం పడినట్లు రామచంద్రమూర్తి దేహం మీద వాడు బాణవర్షాన్ని కురిపించాడు. మొత్తానికి ఒక నదిలోకి కానీ సరస్సులోకి కానీ బాణాలు వేస్తే అవి దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మళ్ళీ బయటికి కనపడవు, బయటికి రావు. ఆ రకంగా రామచంద్రమూర్తిలో దిగిపోయినటువంటి బాణాలు రామ శరీరంలో దిగిపోయి ఉన్నాయి, కానీ ఒక పర్వతంలాగా ఆయన కూడా చలించకుండానే ఉన్నారు. మహర్షి పూచిన మోదుగు చెట్టులాగా ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, ఎర్రగా అయిపోయింది అని రాశారు. మొత్తానికి రామచంద్రమూర్తి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన నవ్వుతూనే వాడితో పరుషంగా కొన్ని మాటలు మాట్లాడారు. కోపం వచ్చినప్పుడు కూడా ఆ చిరునవ్వు ఎక్కడా చెరగలేదు అని మహర్షి మనకి మరీ గుర్తు చేశారు. కాబట్టి ఆ మాటల్లోని పారుష్యం తెచ్చిపెట్టుకున్నటువంటి పారుష్యమే తప్ప సహజమైనటువంటి పారుష్యం కాదు. ఆ కోపం తెచ్చుకున్న కోపమే తప్ప వచ్చిన కోపం కాదు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం. ఆ ముఖంలోని స్మిత జ్యోత్స్న ఏదైతే ఉన్నదో, ఆ చిరునవ్వుల వెన్నెల, అది ఏమీ కూడా తగ్గలేదు. మొత్తానికి ఆయన గట్టిగానే అడిగారు, దొంగలాగా నేను లేనప్పుడు వచ్చి నువ్వు సీతను వెతుకు వెళ్ళి మహాసూర్యుడిని అని అనుకుంటున్నావు. సూరోహమితి మన్యసే. 4 సార్లు అన్నారు అన్నమాట. నేను మహాసూర్యుడిని గర్విస్తున్నావు, నువ్వు నా అంత సూర్యుడు లేరని చెప్పి విర్రవీగిపోతూ ఉన్నాను. కానీ నైవ లజ్జాస్థితే, నీకు అసలు సిగ్గుందిరా అని అడిగారు ఆయన. నేను ఉన్నప్పుడే గనక నువ్వు సీతమ్మని తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఉంటే, నీ సోదరుడు కరుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి నిన్ను కూడా నేను పంపించి వేసి ఉండేవాడిని. అది తప్పించుకున్నాను ఆ మంచి అవకాశాన్ని. నన్ను పంపించిన దూరంగా ఉన్నప్పుడు చేశారు, తీసుకొచ్చాను. అప్పుడు నేనుండినచో, ఎప్పుడు సీతమ్మని దొంగతనం చేసినప్పుడు. ఆ మాట చెప్పలేరు మా రామచంద్రమూర్తి నోటితోటి. అందుకే అప్పుడు నేనుండినచో నిప్పుల మండించియుందు నిల్వున నిన్ను తప్పికొని వచ్చినాడవు, ఇప్పుడు తప్పించుకొనుము ఎది చూతున్. ఇప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు కనుక నా కనపడుంటే నిప్పుల్లో కాల్చిపడేసేవాడిని నిన్ను ఆ రోజే. ఇప్పుడు తప్పించుకో చూస్తాను అంటున్నారు రామచంద్రమూర్తి.
నిన్ను తొలుతున్న విడిచి పుచ్చితిని మన్నీడవుచు లజ్జా పరిస్కన్నం బహుమతి వేర వచ్చితివి నీ సంతానమున్ బంధులన్ మన్నుంజేసితివి మిన్ను చేర్చితి నిలింపద్రోహి ఇంకైన సిగ్గు నిక్కంబుగా నేర్చుకోవలయు దిక్కుల్ భూతముల్ నిల్వగన్. ఒకసారి నువ్వు దెబ్బతిన్నావని పోరా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రేపు రాపో అని పంపించేశాను నేను. అయినా నీకు సిగ్గు లేదు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ వచ్చి నాతో తగుదనమ్మా అని యుద్ధానికి వచ్చావు. నువ్వు ఇంకైనా సిగ్గు నిక్కంబుగా నేర్చుకోవలేను. కొంచెం సిగ్గు తెచ్చుకోరు ఇప్పటికైనా. సిగ్గు అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకో. సిగ్గన్నట్టిద పూర్వమౌదిను సగున్ జీవులు త్రపావంతులై లగ్గున్ పొందెదరు ఎగుగాంతు రుసుమి లజ్జా విహీనుల్ చెవులు కగ్గన్ జీవులధో జగత్తులకు పోగా ఏల లోకంబులన్ సిగ్గన్నట్టిది ధర్మముల్ వినయముల్ చెందించు భావం బుసు. సిగ్గా అంటే అన్నాడు వాడు. సిగ్గంటే తెలియదు వాడు. చెప్తున్నారు రామచంద్రమూర్తి, ధర్మాన్ని వినయాన్ని ఏది కలిగిస్తుందో దాని పేరు సిగ్గు. అంటే సిగ్గున్నవాడు అధర్మం చేయడు. సిగ్గున్నవాడు అవినయాన్ని చూపించి నా అంతటివాడు లేడు అని చెప్పి విర్రవేగడు అనువుగాని చోట. కాబట్టి ఈ సిగ్గు అంటే అదయ్యా, నువ్వు తెచ్చుకో కాస్త. దైవము సాగనిచ్చున అధర్మము నీవిను ముట్టుదాకా నీవీవలలోకి కంబుగ వహించినదంతయు గొప్పయంచు దుర్భావన శేషదు అన్నియులు వచ్చి పయింబడు ఒక మారుగా నా వల మాన కార్ముకమునా ఇది దైవము సుముదనవా. నా అంతటి మొనగాడు లేడు, నా అంతటి వైభవంగా అనుభవించినటువంటి వాడు లేడు అని చెప్పి వెర్రబిగా విన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ కలిపి ఒకేసారి నెత్తిమీ పడతాయి. అది ఎలా పడుతుంది అంటే నా ధనుస్సు అనేటువంటి రూపంలో వస్తుంది పరమాత్మ యొక్క సంకల్పం. వచ్చి నీ నెత్తిన పడుతుంది. నీతో మాట్లాడుటయును చేతో దోషంబు కాగ సిగ్గగుచుండెన్ నీ తెన్నేగెదు నిలుమీ యాతోద్యం పైన జారవాభీలముగన్. నీకెలాగో సిగ్గు లేదు, నీకు సిగ్గు రాదు. నీతో మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉందిరా అన్నారు రామచంద్రుడు. అంత దుర్మార్గుడు అని చెప్పి గట్టిగా బాణాలు వేశారు. ఆ బాణాలు వేసేటప్పటికి ఎలాగ బాణం తగిలిందో వాడికి ఎక్కడ తగిలిందో తెలియదు. కానీ మొత్తానికి వాడు రామబాణం తగిలేటప్పటికీ నేల వాలిపోయాడు. నేల మీద దెబ్బని కూర్చునిపోయాడు తన యొక్క రథంలో. చూశాడు సారథి వెనక్కి తిరిగి. సూతస్తు రథానేతాస్య తదవస్థం నిరీక్ష్యతం శనైః యుద్ధాత్ అసంభ్రాంతః రథం తస్య అపావహత్. ఆ యుద్ధరంగంలోంచి రావణాసుడి యొక్క రథాన్ని దూరంగా పక్కకి తోలుకుని తీసుకెళ్ళిపోయాడు ఆ సారథి అయినటువంటి రావణ సారథి అయినటువంటి వాడు. మొత్తానికి ఆ సారథికి ఏమిటి పేరు అనేది మనకి మహర్షి చెప్పను లేదు, అని అవసరం అనుకోలేదు. ఆయన మహర్షి అవసరం అనుకున్నవే చెప్తారు. రాముల వారి సారథి పేరు చెప్పారు మాతలి అని. రావణాసుడు కూడా ఒక సారథి ఉన్నాడు, వాడి పేరు ఏమీ చెప్పలేదు. మొత్తానికి రామచంద్రమూర్తి వేసిన బాణాలకి వాడి దగ్గర సమాధానం లేకపోయేటప్పటికీ తన అమ్ముల బొద్దులోంచి బాణాలు బయటికి తీయడానికి కూడా రాముల వారి సమయం ఇవ్వలేదు. బాణం మీద చెయ్యి వేస్తుంటే బాణాన్ని తగిలేదు చేతికి. ఆ అమ్ముల పొద్దులోంచి బాణం తీసే సమయం లేదు, ధనుస్సును ఎక్కుపెట్టే సమయం లేదు. ఈ రకంగా సాగుతూ ఉన్నది అతగాడితోటి యుద్ధం రామచంద్రమూర్తితో. ఆ అవస్థలు చూడలేకపోతూ ఉన్నాడు సారథి ఆ రావణాసుడు. వెంటనే మెల్లగా రథాన్ని పక్కకి తొలగించాడు. మొత్తానికి అక్కడ దాకా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 104వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం యుద్ధగానం. సతు మోహాసు సంకుత్తః కృతాంత బలచోదితః
క్రోధ సంవ్యక్త నయన రావణ సూతమబ్రవీత్ మోహాతు సుసంక్రుద్ధ. మోహం వల్ల అజ్ఞానం, మోహం అంటే అజ్ఞానం, అజ్ఞానం వల్ల సుసంక్రుద్ధ మిక్కిలి కోపం వచ్చింది రావణాసుడికి. కృతాంత బల చోదిత, కృతాంత బల చోదిత, దైవము చేత ప్రేరేపించబడుతూ ఉన్నాడు మృత్యువు దగ్గరికి వెళ్ళడానికి. మృత్యుదేవత ప్రేరేపిస్తూ ఉన్నది వాడికి ఇంక వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని కానీ, రామా నువ్వే శరణని ఒక మాట అందామని కానీ అనిపించదు వాడికి. కాబట్టి ఆ యముడి చేత ప్రేరేపించబడుతున్న వాడై, ఆ కృతాంతుడి చేత చోదితుడవుతున్న వాడై, సూతం క్రోధ సంరక్తనయన, మికిలి కోపంతోటి ఎర్రబడినటువంటి కనులు కలవాడై వాడు సూతం అబ్రవీత్, తన సారథితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. హీన వీర్యమివాశక్తం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుం ఇవ అసత్వం విహీనమివ తేజసా విముక్తమివ మాయాభిః అస్త్రైరివ బహిష్కృతం మాం అవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచేష్టసే. నాకు సారథిపై ఉండి ఏదైనా ఒక పని చేసే ముందు నా యొక్క అనుమతి తీసుకోవాలని తెలియదా నీకు? ముందు నన్ను అడిగి ఏమండి ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను అడగాలి కదా. నా యొక్క నిర్దేశము లేకుండా, నా యొక్క ఆజ్ఞ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఎలా కుదురుతుంది? ఏం చేసావు నువ్వు? ఈన వీర్యం ఇవ అశక్తం, నన్ను ఏం చేసావు నువ్వు? శక్తి లేని వాళ్ళ అనుకున్నావు. నాకే ఆ మాత్రం శక్తి నాకు లేదు అనేటువంటి మోహంలో పడ్డావు. నన్ను అశక్తుణ్ణి అనుకున్నావు. అనుకుని పౌరుషేణ వివర్జితం, నాకేమీ పౌరుషం లేదనుకున్నావు. నా పౌరుషం అంతా మంట కలిపావు. భీరుం, ఒక పిరికివాడిని అనుకున్నావా నన్ను? యుద్ధంలోంచి పక్కకి తీసుకెళ్ళిచేసావు. యుద్ధం చేస్తుంటే మధ్యలో ఎందుకు నువ్వు యుద్ధాన్ని ఆపి రామచంద్రుడు నాపై బాణాలు వేస్తుంటే నువ్వు పక్కకి తీసుకొచ్చేసావు? నేను కాసేపు ఉంటే రామచంద్రుడు సంహరించేసి ఉందునే, నువ్వు అనవసరంగా పక్కకి తీసుకొచ్చేసావు నన్ను. లఘుం ఇవ అసత్వం, చాలా తేలిక చేసేసావు నన్ను అందరి ముందు. అసత్వం, ఏమి బలం లేని వాడిగా చేసేసావు. విహీనమివ తేజసా, నా తేజస్సు మొత్తం పోయింది. నేను మహాపరాక్రమవంతుడని ముల్లోకాలు చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? రాముడితో యుద్ధం చేయలేక పలాయనం చిత్తగించాడు అనుకోరు వాళ్ళు. పక్కకి తీసుకొచ్చేస్తావు నువ్వు అలా రథాన్ని, నేను చెప్పకుండా. విముక్తమివ మాయాభిః అస్త్రైరివ బహిష్కృతం, మాయాశక్తులన్నీ నాకు కోల్పోయాయి అనుకున్నావా? నేను ఎంత మాయా మాయగారి మానవుడిని, దానవుడిని, నేను మాయదారి దానవుడిని. ఎన్ని మాయలు తెలుసు నాకు, ఎన్నెన్ని రకరకాల విద్యలు వచ్చు నాకు, అవన్నీ ఉన్నాయి కదా నాకు. నాకు ఆ మాత్రం మాయలు లేవనుకున్నావా? తర్వాత అస్త్రైరివ బహిష్కృతం, నాకు చాలా అస్త్రాలు వచ్చు. అస్త్రాలన్నీ నన్ను బహిష్కరించాయి. నేను పిలిస్తే రావు ఇంకా అనుకున్నావా నువ్వు? ఆ మాత్రం అస్త్ర సంపద నాకు ఉన్నదే. కాబట్టి నువ్వు నన్ను ఒక పిరికివానిగా, శక్తిహీనుడిగా, తేజస్సు లేని వాడిగా ఊహించి నాకున్నటువంటి అస్త్ర సంపదని మర్చిపోయి, నాకున్న మాయా బలాన్ని, మాయా విద్యలన్నింటినీ మర్చిపోయి, మాం అవజ్ఞాయ, అవజ్ఞాయ, నన్ను అవమానించావు నువ్వు. యుద్ధం చేస్తున్నటువంటి మహావీరుణ్ణి వాడితో చెప్పకుండా, వాడి యొక్క అనుమతి లేకుండా దూరంగా పక్కకి తీసుకొచ్చేసావు. కాబట్టి దుర్బుద్ధే, ఒక బుద్ధి లేనివాడా. స్వయా బుద్ధ్యా విచేష్టసే, నీ సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నావు నువ్వు. నీ సొంత తెలివితోటి, స్వయా బుద్ధ్యా, నీ సొంత బుద్ధితోటి నిర్ణయం తీసుకుని ఇంత పని చేసావు నువ్వు. చాలా పొరపాటు చేసావు. కిమర్థం మామవజ్ఞాయ మచ్ఛందమనవేక్ష్య త్వయా శత్రు సమక్షం మే రథోయం అపవాహితః. అపవాహితః దూరంగా తీసుకుపోబడింది. నువ్వు దూరంగా తొలగించబడింది నా రథం యుద్ధరంగం నుంచి. నేను ఒక పెద్ద మనిషితో యుద్ధం చేస్తూ ఉంటే మాట మాత్రం చెప్పకుండా నాతో మచ్ఛందమ అనవేక్ష్య, నా యొక్క ఛందస్సు ఏమిటి, నా యొక్క ఇంగితం ఏమిటి, నేనేం ఆలోచిస్తున్నాను, ఏం చేయమంటారండి నన్ను ఒక మాటని అడిగావు నువ్వు. నీ సొంత బుద్ధితోటి నిర్ణయం తీసుకుని నన్ను అవమానించి శత్రు సమక్షం నుంచి నా రథాన్ని దూరంగా తీసుకుని
వచ్చేసావు. చాలా పొరపాటు చేసావు నువ్వు. త్వయా అద్య హి మమ అనార్య చిరకాల సమార్జితం యశః వీర్యం చ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః. మొత్తం నాశనం చేసేసావు నువ్వు. ఏమిటి? మమ చిరకాల సమార్జితం యశః, నేను కొన్ని యుగాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి సంపాదించుకున్నటువంటి యశస్సు, కీర్తి అదంతా కూడా మంట కలిపేశావు. వీర్యంచ, నా పరాక్రమాన్ని అంతా మంట కలిపేశావు. తేజశ్చ, నా తేజస్సు అంతా ఎందుకు కొరగానిదిగా చేశావు నువ్వు. ప్రత్యయశ్చ వినాశిత, ప్రత్యయం, ప్రత్యయం అంటే విశ్వాసం. నా రాక్షస సేనంతా నా మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నారు. మా వాళ్ళందరూ నేను తప్పకుండా రామచంద్రమూర్తిని గెలిచేసి వచ్చేస్తానని అనుకుంటున్నారే. వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేశావు. నా పరాక్రమాన్ని హీనం చేశావు. నా తేజస్సు లేకుండా చేశావు. నా యశస్సు అంతా కూడా, కీర్తి అంతా కూడా బూడిదలో పోసింది అయిపోయింది ఇప్పుడు. కాబట్టి నువ్వు చాలా పొరపాటు చేసావు. అనార్య, బుద్ధి లేనివాడా, పూజింపదగనివాడా, నిన్ను ఎన్ని తిట్టినా కూడా పర్వాలేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట అంటున్నాడు. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైః పశ్యతః యుద్ధలుబ్ధోహం కృతః కాపురుషః త్వయా. ఎదురుగుండా నేను ఎవరితో యుద్ధం చేస్తున్నాడో తెలుసా నీకు? అసలు నా శత్రువు ఎటువంటి వాడో తెలుసా నీకు? ప్రఖ్యాత, సామాన్యుడు కాదైనా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. వీర్యస్య, పరాక్రమవంతుడైనటువంటి వాడితో యుద్ధం చేస్తున్నాడు. ఎంత అదృష్టం అది నాకు. రంజనీయస్య విక్రమైః, అటువంటి వాడిని ఏం చేయాలి నేను? నా పరాక్రమంతో చూపించి అతన్ని కూడా ఆనందపడేలా చేయాలి. అతడు కూడా ఆహా భలే వాడితో నేను యుద్ధం చేశానే, సమూజ్జి దొరికాడు నాకు అనుకునేలా చేయాలి నేను యుద్ధం. కాబట్టి నా పరాక్రమంతో అతన్ని రంజింపజేద్దాం అనుకున్నాను నేను. పశ్యతః, అతడు చూస్తున్నాడు. ఇంకా అతడి కళ్ళ ఎదురుగుండా ఏమీ నువ్వు మొహమాట పడకుండా. కృతః కాపురుషః త్వయా, నన్ను కాపురుషుణ్ణి చేశావు. కాపురుషుడు అనే మాటకి కుత్సితః పురుషః కాపురుషః, కుత్సితమైనటువంటి మనిషిని చేశావు, నీచుణ్ణి చేశావు నన్ను. అతడు చూస్తూ ఉండగా, పైగా నేను ఎటువంటి వాడిని? యుద్ధలుబ్ధోహం, యుద్ధం అంటే బాగా దురదగలవాడిని. ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎవరితో యుద్ధం చేద్దామా అనుకునేవాడిని. యుద్ధాలంటే భయపడిపోయేవాడిని ఏం కాదే నేను. యుద్ధం అంటే పలాయనం చెత్తగించేవాడిని ఏం కాదే. నా వంటి యుద్ధ దుర్మధుడైనటువంటి వాడికి, యుద్ధాన్ని చెయ్యాలనేటువంటి కోరిక కలవాడికి, ఎవరైతే మహాపరాక్రమంతో సంతృప్తి పడతాడో అటువంటి వాడికి నా పరాక్రమాన్ని చూపించి గెలవాల్సినది పోయి, నేను నీ వల్ల ఇలాగా కాపురుషుడిగా చేయబడ్డానయ్యా, కుత్సితమైన పురుషుడిగా చేయబడ్డా, పనికివారాని వాడిగా చేయబడ్డా. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య, నా శత్రువు యొక్క, ప్రఖ్యాత వీరుడైనటువంటి శత్రువు యొక్క వాడి కంటి ఎదురుగుండా జరిగింది ఇదంతా. పోనీ అతను చూడకుండా నేను పక్క నుంచి తప్పించి వచ్చామంటే లేదు, అతను ఎదురుగుండానే ఉన్నాడు. నువ్వు తప్పించుకుని అతని నుంచి పారిపోయి నన్ను పక్కకి తీసుకొచ్చేసావు. శత్రువు అనే మాటకు అర్థం షాదయతీతి శత్రువు, కృషింపజేసేవాడు అని అర్థం. ఎవరికైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, పగలు రాత్రి వాడి గురించి ఆలోచిస్తాడు, తిండి సాయించదు, నిద్ర పట్టదు, దాంతో నెమ్మగా కృషించిపోతాడు. లేదా వాడితో నిజంగా యుద్ధానికి తిరిగాడు అనుకోండి, ఎలాగో వాడు చావగొడతాడు, కృషించిపోతాడు. తనకి శత్రువు అనేటువంటి మాటకి కృషింపజేసేవాడు అని అర్థం. కాబట్టి అటువంటి, అంటే మానసికంగానూ కృషించిపోతావు, శారీరకంగానూ కృషించిపోతావు వాడితో కనుక నువ్వు తలపడినటువంటి. అటువంటి వాడు శత్రువు. పోనీ సామాన్యమైనటువంటి శత్రువు కాదు. ప్రఖ్యాత వీర్యస్య, ప్రసిద్ధి చెందినటువంటి, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. వీర్యం అనేటువంటి మాటకు అర్థం వీరే సాధు వీర్యం, వీరుడి యొక్క గుణానికి వీర్యం అని పేరు. వీరే అక్లీబే అంటుంది శాస్త్రం. అంటే నపుంసకత్వం లేకపోవడమే వీర్యం అంట. అంటే వీర్యం అనేటువంటి మాటకి వ్యతిరేక పదం ఏది అంటే నపుంసకత్వం. కాబట్టి నపుంసకత్వం లేకపోవడమే వీర్యత్వము. అంటే పౌరుషము కలిగి ఉండడమే వీర్యత్వము. కాబట్టి ఆ వీర్యం లేనివాడు నపుంసకుడు అవుతాడు. వీరస్య స్వభావ వీర్యం, వీరస్య కర్మ వీర్యం.
వీరుడు చేసే పనికి వీర్యం అని పేరు, వీరుడి యొక్క స్వభావానికి వీర్యం అని పేరు. కాబట్టి నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో ఆ రామచంద్రుడు జగదేక వీరుడు, ప్రఖ్యాతికి వహించినటువంటి వీర్యం కలిగినటువంటి వాడు. చిన్నప్పుడే ఎప్పుడో ఆయన తాటకాని సంహరించారు, సుబాహుని సంహరించారు, అలాగే మారీచుడిని సంహరించారు, హరధనుర్భంగం చేశారు, పరశురాముడి గర్వభంగం చేశారు, విరాధుణ్ణి వధించారు, ఖరదూషణాదుల్ని వధించారు. ఎన్నెన్ని చెప్పమంటావయ్యా నా శత్రువు గురించి? ఎంత మహాపరాక్రమవంతుడు అనుకుంటున్నావు నా శత్రువు? అటువంటి శత్రువుతో నేను యుద్ధం చేస్తుంటే పక్కకి తీసుకొచ్చేస్తావు మధ్యలో, కనీసం నన్ను మాటైనా అడగకుండా. కాబట్టి రంజనీయస్య విక్రమై, విక్రమై రంజనీయస్య, తన యొక్క నా పరాక్రమంతో నేను యుద్ధం చేస్తే ఆయన చాలా సంతోషించి ఉండేవారు. భలే చేశాడు రావణాసుడు యుద్ధం, భలే పరాక్రమంతుడు అనుకునేవారు ఆయన. ఆ అవకాశం లేకుండా చేసావు నువ్వు. కాబట్టి ఆయన పరాక్రమం కూడా ఇతరులు రంజింపజేసేటువంటి పరాక్రమం. గురువులు సంతోషిస్తారు, బంధువులందరూ సంతోషిస్తారు, అలాగే స్నేహితులందరూ సంతోషిస్తారు. అటువంటి పరాక్రమం ఉంది ఆయన రామచంద్రమూర్తి. అటువంటి ఆయన కనపడినప్పుడు మనం కూడా మన పరాక్రమాన్ని చూపించి ఆయన సంతోషపెట్టి మనం సంతోషించవలసింది పోయి, మహాయుద్ధం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు, దక్కిన వాళ్ళతో యుద్ధం ఎన్నో చేశాను నేను, ఎంతో మంది వానరులు సంహరించాను, అది నాకు లెక్క కాదు. రామచంద్రుడితో యుద్ధం చేస్తున్నానని నేను, అది నువ్వు ఆ మాత్రం గమనించుకోవద్దా? ఆ సమయంలో నువ్వు నాకు యుద్ధం ఆ అనేటువంటి ఆనందం లేకుండా నువ్వు నన్ను పక్కకి ఆ, దూరం చేసి తీసుకొచ్చేసావు. యుద్ధలుబ్ధోహం, నేనున్న యుద్ధం చేయడం చేతకాని వాడిని అనుకుంటున్నావా నువ్వు? నేను యుద్ధలుబ్ధుడని. అంటే లుభ్యతి అంటే కాంక్షతి, యుద్ధాన్ని కోరుకునేవాడిని. ఎప్పుడు ఎవడు కనపడతాడో వాడితో యుద్ధం చేద్దామా అనుకునేటువంటి వాడిని నేను. నాకు శత్రువు ఉండడానికి వీల్లేదు, వాడితో యుద్ధం చేసి వాడిని గెలవవలసిందే, అటువంటి వాడిని నేను. కాబట్టి ఇంత గొప్ప శత్రువు నాకు ఎప్పుడు దొరుకుతాడా, వాడితో ఎప్పుడు యుద్ధం చేద్దామని ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నాను. దొరక్క అటువంటి శత్రువు నాకు దొరికాడు, రాముడు అనేటువంటి పేరుతో. వాడితో కాస్త చక్కగా యుద్ధం చేయనివ్వకుండాను మధ్యలో నన్ను ఒక మాట అడగకుండా ఇలా యుద్ధభూమిలోంచి పక్కకి తీసుకుని వచ్చేసాడు. పశ్యత, మామూలు కళ్ళు కాదా ఏవో ఆయనవి, పద్మపత్రాక్ష, ఇంతలేసి కళ్ళు, కళ్ళు పెట్టుకుని ఇలా చూస్తున్నాడు ఆయన. ఆయన కళ్ళతో చూస్తున్నాడనే సిగ్గు కూడా లేదు నీకు, పక్కకి తీసుకొచ్చేసావు నన్ను. ఆయన కంటి ఎదురుగుండా ఎంత అవమానం పాలు చేసావు నన్ను. ఆయన చూస్తూ ఉండగా నువ్వు నన్ను పక్కకి తీసుకొచ్చేసావు. నిజంగా నేను యుద్ధం చేస్తున్నప్పుడు నాతో సహకరించాలి సరి అయినటువంటి సారథి అయితే. నువ్వేం చేశావు? యుద్ధం మధ్యలో యుద్ధం ఆపించేసి నన్ను రాముడు వారి నుంచి దూరంగా తీసుకొచ్చేసావు. కాబట్టి త్వయా కాపురుష కృత, నువ్వు నన్ను నీచ మానవుని చేశావు, నీచుణ్ణి చేశావు నన్ను. ఎందుకు పనికిరాని వాడి కింద చేశావు, ఎందుకు కొరగాని వాడి కింద చేశావు. కుత్సిత పురుష కృత కాపురుష కృత, నీచమైన కార్య సాధన చెయ్యడం చేతకాని వాడిలాగా నన్ను యుద్ధంలో శాశ్వతమైన మా అపకీర్తిని మూటగట్టుకునేలాంటి పనిచేశావు. రావణాసురుడండి ఆ రోజండి రాముడితో యుద్ధం చేయలేక పారిపోయాడండి అని సమస్త లోకాలు ఎల్లకాలము చెప్పుకునేలాంటి పని చేసావు నువ్వు. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేసావు. మామూలుగా మనకి కొన్ని పనుల వల్ల అపకీర్తి వస్తుంది. అది మనం చేసిన పని వల్ల వచ్చిందంటే మనం ఒప్పుకోం. అవతల వాడు ఏదో చేశాడు అందుకే నాకు అపకీర్తి వచ్చింది అనుకుంటాం. రావణాసురుడు ఇంతవరకు చేసిన ఏ పని వల్ల వాడికి కీర్తి రాలేదు. అందరితో గిరిగజ్జాలు పెట్టుకోవడం, వాళ్ళని తనడం, లేదా 4 తన్నులు తినడం, ఇదే కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా. కాబట్టి రాముడు మంచి బాలుడు అని పేరుంది, కానీ రావణాసుడు మంచివాడండి అని అన్న మనిషి, దేవత గాని మనిషి గాని ముని గాని ఒక్కడంటే ఒకళ్ళు లేడు. అందరూ వాడిని ముందు నుంచి కాపురుష అని తిడుతూ ఉన్నవాళ్లే. ఇప్పుడు కొత్తగా కాపురుషుడైంది ఏం లేదు, కుత్సితమైనటువంటి నీచుడైనటువంటి మనిషి ఆయన వాడేం కాదు వాడు. ఇంకా రామచంద్రమూర్తి యుద్ధం మొదలయ్యే ముందే రావణాసుడితో మొదటిసారి మాట్లాడినప్పుడే చెప్పారు, కృత్వా కాపురుషం కర్మ సూరోహమితి మన్యసే. నువ్వు సూర్యుడు అనుకుంటావు మాటి మాటికి అని ఇందాక అన్నప్పుడు అన్నారు ఆయన మాట. కృత్వా కాపురుషం కర్మ, కుత్సితమైనటువంటి వాడు చేసే పని చేసి నేను అంత సూర్యుడు నువ్వు వెర్రవీగిపోతున్నావు, విధానం బాగుందిరా అన్నారు రావణాసుడితో రాములు వారు. అంటే ఏమిటన్నమాట, వీడు ఇప్పుడు నేను కాపురుషుడు ఆయన అనుకుంటున్నాడు, కానీ అంతకు ముందే చెప్పేశారు రాముల వారు, నువ్వు కాపురుషుడు చేసే కర్మ చేశావు కాబట్టి నువ్వు కాపురుషుడివి. ఇంకోటి ఎవడో నీకు కాపురుషత్వాన్ని తీసుకొచ్చి ఇవ్వడు.
కాబట్టి కర్మ చేసిన వాడు రావణాసురుడు. కాబట్టి నువ్వే తెచ్చుకున్నావు అటువంటి దుర్మార్గమైనటువంటి పని. కాబట్టి నాథుడు దగ్గరలో లేనటువంటి ఒక అబలని నీ ప్రతాపం చూపించి దొంగల ఎత్తుకుని రావడం ఉన్నదే, అది కాపురుష కర్మ, నీచమైన వాడు చేసేటువంటి కర్మ. కాబట్టి నువ్వు నీచమైన వాడు చేసేటువంటి కర్మ చేసి నీచమైన వాడు అయినావు, పైగానే సూర్యుడిని విర్రవీగుతూ ఉన్నావు అని చెప్పి రామచంద్రమూర్తి అన్నారు. కానీ వీడేమనుకుంటున్నాడు, నేను చాలా మంచివాడిని, చాలా గొప్ప యోధుడిని, చాలా పరాక్రమం ఉంది, నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను కాపురుషుడిని అయిపోయాను, దుర్మార్గుడిని అయిపోయాను, నీచుడిని అయిపోయాను, యుద్ధం సరిగ్గా చేయడం చేతగాని వాడిని అయిపోయాను అని. సరే, మొత్తానికి ఆ సారథం మీద తోసేస్తున్నాడు తన యొక్క అశక్తతని రావణాసు. అవతల వాడి మీద తోసేసి నా వైపు నుంచి నాకేమీ తేడా లేదండి అనుకోవడం రాక్షస లక్షణం. అదే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చింది అనుకోండి, ముందు ఆయన కేసు చూసుకుంటారు. ఆయన నేనేమి పొరపాటు చేయలేదు కదా, నేనేమి తప్పు చేయలేదు కదా అనుకుంటారు రామచంద్రమూర్తి ముందు. తండ్రి గారు దుఃఖంతో మూర్చపోయినటువంటి సమయంలో కైకమ్మ పిలిస్తే వెళ్ళారు. నీకు అమ్మా నాన్నగారు మాట్లాడటం లేదేంటమ్మా, నేనేం తప్పు చేయలేదు కదా అని కంగారు పడిపోయారు ఆయన. అంటే ముందు తన వైపు నుంచి నరుకు రావడం అనేది, ముందు తనలో ఏదైనా తేడా ఉందేమో అనుకోవడం అనేది దైవీయమైనటువంటి గుణం. అది రామచంద్రుడు చూపిస్తారు. వీడు తన తప్పుకు అవతల వాళ్ళు కారణం అని చెప్పి అవతల వాళ్ళ మీద మొత్తం అయినటువంటి నింద వేసి తాను మాత్రం మంచివాడును అనేటువంటి దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది పరిపూర్ణంగా ఆ ఒక రాక్షసమైనటువంటి లక్షణం. మొత్తానికి ప్రసిద్ధమైన పరాక్రమం కలిగినటువంటి, పరాక్రమం చేత సంతోషపెట్టదగినటువంటి శత్రువు దొరికితే నువ్వు అతడు చూస్తూ ఉండగా యుద్ధభూమిలోంచి నన్ను తీసుకొచ్చి నన్ను నీచుడిగా చేసేసావు. యస్తం రథమిదం మోహాత్ నచేద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణ త్వం ఉపస్కృతః. దుర్మతే, ఓ దుర్బుద్ధి కలిగినటువంటి వాడా, ఓ సారథి, నువ్వు ఏ కారణం వల్ల నువ్వు ఈ రకంగా ఈ రథాన్ని అజ్ఞానంతో రాముల వారికి నాకు యుద్ధం జరుగుతుంటే మధ్యలో చెప్పకుండా పక్కకి తీసుకొచ్చేసావు. ఆ కారణం వల్ల నాకు ఒకటి అర్థమవుతున్నది, నిజంగా ఒకటి నాకు అర్థమవుతున్నది. అది నా ఊహ, నేను ఊహిస్తున్నాను ఇదని నువ్వు ఇలా తీసుకురావడానికి కారణం ఏమిటంటే అది త్వం పరేణ ఉపస్కృత, శత్రువు దగ్గర నువ్వు లంచాలు తిన్నావు, శత్రువు దగ్గర లంచం తీసుకుని ఇలాగ నువ్వు నన్ను అపకీర్తి పాలు చేయడం కోసం రథాన్ని పక్కకి తీసుకొచ్చేసావు. కాబట్టి శత్రువు నిన్ను లంచం ఇచ్చి సత్కరించాడు అనుకుంటున్నాను నేను, అందుకే నువ్వు ఇటువంటి దారుణమైనటువంటి పని చేశావు. నహిత విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సదృశం త్వేతత్ యత్వయైతత్ అనుష్ఠితం. నువ్వు చేసిన పని ఎలాంటిదో తెలుసా? శత్రువులు నాకు చేసే పని నువ్వు చేసావు. నువ్వు నా వాడి అయ్యుండివి, నా దగ్గర జీతం తీసుకుంటూ నా కింద పని చేస్తూ నాకు అనుకూలంగా ప్రవర్తించడం పోయి నాకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఆ నువ్వు చేసినటువంటి, నువ్వు అనుష్ఠించినటువంటి కర్మ శత్రువులు రిపూణాం సదృశం, శత్రువులు చేయవలసినటువంటి పని, అది నా వాడు చేయవలసినటువంటి పని కాదు. అంటే వెంటనే సారథి విచారంగా మొహం పెట్టి చూశాడు. ఇప్పుడు ఏంటంటారు అయితే? వెంటనే చెప్పాడు, నివర్తయ రథం శీఘ్రం, రథాన్ని వెంటనే మళ్ళీ వెనక్కి తిప్పు, ఎక్కడ రాముడు ఉన్నాడో అక్కడికి తీసుకురా. కాలచోదిత, కాలుడు యముడు వాడిని ప్రేరేపిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళడానికి, మళ్ళీ రాముల వారి దగ్గరికి. ఆలస్యం కూడా సహించలేకపోతూ ఉన్నాడు. మళ్ళీ రాముల వారి దగ్గరికి తీసుకెళ్ళు. నివర్తయ రథం శీఘ్రం యావన్నాపైతి మేరిపు యది వా ధృషితోసి త్వం స్మర్యతే యది మే గుణః. నా ఉప్పు తిని బతిగా విన్నాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇన్నాళ్ళు నీకు జీతం ఇచ్చి, పోషణ ఇచ్చి, అనేక సంపదలు ఇచ్చి, ఇల్లిచ్చి, నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన వాడిని నేను. కాబట్టి త్వం స్మర్యతే యది మే గుణః, నా యొక్క మంచితనాన్ని గనక నువ్వు గనక గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకో, నేను నీకేమేమి ఉపకారం చేశాను.
కాబట్టి నీకు ఆ ఉపకారాల మీద నీకు ఏమాత్రమైనా గుర్తుంటే, అవి ఏమన్నా నీకు జ్ఞాపకం ఉంటే, మనం నా శత్రువు దూరంగా పారిపోక ముందే రథాన్ని తిప్పి మళ్ళీ ఆయన ఎదుర్కొండా పెట్టున్నా రథాన్ని, నేను ఇంక యుద్ధం చేస్తాను. నువ్వు ఎక్కువ ఆలస్యం చేస్తే నా శత్రువు పారిపోవచ్చు, నా ప్రతాపాన్ని చూసి. కాబట్టి ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీకు నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే, ఏమాత్రమైనా నా ఉప్పు తిన్నాననేటువంటి విశ్వాసం ఉంటే, నా శత్రువు పారిపోయే లోపుని వెనక్కి రథాన్ని తీసుకెళ్లి ఆయన ముందు పెట్టు. ఏవం పరుషముక్తస్తు హిత బుద్ధిరబుద్ధినా అబ్రవీత్ రావణం సూతః హితం సానునయం వచః. అనునయించేటువంటి మాటలతోటి రెండు చేతులు జోడించి చాలా వినయంతో ఆ సారథి రావణాసుడితోటి చెప్తున్నాడు. హితబుద్ధి, రావణుడికి మేలు కలగాలి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ సారథి అబుద్ధినా, ఏమాత్రము బుద్ధి లేనటువంటి రావణాసుడి చేత ఈ రకంగా పరుషంగా పలుకబడినటువంటి వాడి, ఆయన ఎందు హితం చేయాలి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి సారథి అత్యంత వినయంతో పలుకుతూ ఉన్నాడు రెండు చేతులు జోడించి. నభీతోస్మి, రావణ నేనేమి భయపడలేదయ్యా. నమూఢోస్మి, నేనేమి మూఢుణ్ణి కాదయ్యా ఇష్టం వచ్చినట్టు తప్పకుండా చేయడానికి. నోపజప్తోస్మి శత్రుభి, శత్రువుల చేత ఏమీ సత్కరింపబడినటువంటి వాడిని కాదు, వాళ్ళ దగ్గర ఏమి బహుమతులు లంచాలు తీసుకున్నటువంటి వాడిని కాదు, నాకు అటువంటి అలవాట్లు లేవు. నా ప్రమత్త, నేను మత్తుడునైపోయి బుర్ర పనిచేయలేటువంటి స్థితిలో ఉన్నవాడిని కాదు. నా నిస్నేహ, ఏమీ నువ్వంటే స్నేహము ప్రేమ లేనటువంటి వాడిని కాదు, నువ్వంటే నాకు ఎంతో గౌరవము ప్రేమ ఉన్నా ఇప్పటికీ కూడా. విస్మృత నచ సత్క్రియా, నువ్వు నాకు చేసినటువంటి ఇన్నాళ్ళు నాకు పెట్టినటువంటి ఆహారాన్ని, నాకు కూర్చినటువంటి సౌకర్యాలని, నాకు ఇచ్చినటువంటి జీతాన్ని, భత్యాన్ని, వీటన్నిటినీ నేనేం మర్చిపోలేదు. నవిస్మృతాహ, కాబట్టి నభీతోస్మి నమూఢోస్మి నోపజప్తోస్మి శత్రుభి న ప్రమత్త న నిస్నేహ విస్మృతా నచ సత్క్రియా. నువ్వు చేసినటువంటి సత్కారాలు ఏవి కూడా నేను ఇంతవరకు మర్చిపోలేదని నాకు బాగానే గుర్తున్నాయి. నువ్వంటే ప్రేమ ఉన్నది, నా బుర్ర బాగానే పనిచేస్తుంది, శత్రువు దగ్గర లంచం తీసుకోలేదు, మూఢుణ్ణి కాదు, నేను తెలివైన వాడిని కాస్త కూస్తాం, అందుకే నీ దగ్గర ఉద్యోగం పెట్టుకున్నాను. అలాగే నాకేమి భయం కూడా లేదు, భయపడి నేను నీ పక్కకి తీసుకురాలేదు. మయా తు హిత కామేన యశశ్చ పరిరక్షత స్నేహ ప్రసన్న మనసా హితమిత్యప్రియం కృతం. పైగా నాకు తెలుసు నేను చేసిన పని నువ్వు హర్షించవు అని, నేను చేసిన పనికి నువ్వు కోపం వస్తుంది అని నాకు తెలుసు, నీకు అది ప్రియమైనటువంటిది పని కాదు అని తెలుసు. కానీ ఎందుకు చేశానో తెలుసా, నీకు హితమైనటువంటిది. హితానికి ప్రియానికి అది తేడా. ప్రియమైనటువంటిది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ఉత్తరోత్తర మనని బాధ పెడుతుంది. హితమైనటువంటిది తాత్కాలికంగా చెడ్డగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, కానీ ఉత్తరోత్తర నీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈ రెండింటికి అది తేడా. షుగర్ వ్యాధి ఉన్నవాడికి పంచదార ప్రియంగా ఉంటుంది, కానీ హితమైంది కాదు, హితం కాదు. కాబట్టి నీకు నేను చేసిన పని అప్రియమని తెలిసినప్పటికీ కూడా నీకు ఏది హితమో అదే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నీ యశస్సుని పరిరక్షించడం కోసమే, నువ్వు ఆ ఆ రకంగా మరణించకూడదు దుస్థితితో అనేటువంటి ఉద్దేశంతోనే స్నేహ ప్రసన్న మనసా, ప్రేమతోటి ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాడనై నా చేత ఆ కార్యక్రమం చేయబడింది. నాస్మిన్నర్థే మహారాజా త్వం మాం ప్రియహితే రతం కశ్చిల్ల గురివానార్యో దోషతో గంతుమర్హసి. ఓ మహారాజా, నీ ప్రియమునందు హితమునందు ఆసక్తుడైనటువంటి నన్ను ఈ విషయంలో నువ్వు ఆ చెడ్డవాడిగా, బుద్ధి లేని వాడిగా, దోషం చేసిన వాడిలాగా నువ్వు గుర్తించడం ఉన్నదే, అది చాలా తప్పయ్యా. అది నీకు తగినటువంటి పని కాదు. నువ్వు తొందరపడి నా గురించి అంతటి మాటలు అనడం, అటువంటి నిశ్చయానికి రావడం సరి అనేది కాదు. నేను చేసింది మొత్తం నీకు హితం కలగాలి అనేటువంటి కోరికతోనే చేశాను తప్ప, నీకు అపకీర్తి వస్తుందనో, రావాలనో,
లేకపోతే నీ యశస్సు పోవాలనో, లేకపోతే నీకు అస్త్రాలన్నీ ఉపయోగపడవనో, నీకు పరాక్రమం లేదనో, నీకు యుద్ధం చేయడం చేత కాదనో నేను ఈ పని చేయలేదు సుమా. కాబట్టి నాలో దోషాన్ని నువ్వు ఎంచడానికి ప్రయత్నం చెయ్యకు. శ్రూయతాం ప్రతిదాస్యామి యన్నిమిత్తం మయా రథః నదీ వేగ ఇవా భోగే సంయుగే వినివర్తితః. నేను చెప్తాను విను. నేను అటువంటి పని ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎందుకు చేశానో నీకు నేను చెప్తాను. ఏ కారణం వల్ల నేను అలా చేశానో నీకు నేను వివరించి చెప్తాను. ఎలా చేశాను? నదీ వేగం ఆ ఎత్తైన ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ తగ్గిపోయి వెనక్కి వెళ్తుందో, ఏదైనా అడ్డం వచ్చినప్పుడు నది ఎలాగ వంకరగా తిరిగి దాన్ని అడ్డుకుని ప్రవహించాలి తప్ప, అడ్డం వస్తే రాని అని చెప్పి నేను గుద్దేసుకుని వెళ్ళిపోతానంటే నదికి ఇబ్బంది తప్ప ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? అడ్డం వచ్చిందా ఎత్తైన ప్రదేశానికి పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంటే తెలివితోటి ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించాలి తప్ప, గోడ అడ్డం వస్తే రాని అని చెప్పి వెళ్ళిపోతే ముక్కు బదులవుతుంది. తప్పించుకుని గోడ పక్క నుంచి వెళ్ళిపోతే ఏ ప్రమాదం ఉండదు. కాబట్టి నేను వేగంగా వెళ్ళే నది ఏదైనా ఎత్తు ప్రదేశం వస్తే ఏ రకంగా పక్కకి దిగుతుందో అది తిరిగి చెయ్యాలి. అది బతికి ఉండాలి అంటే చేయాలి ఆ పని. కాబట్టి ఆ రకంగా యుద్ధంలో నీ రథాన్ని నేను మరల్చాను పక్కకి. మొత్తం వివరంగా చెప్తాను విను. జరిగింది ఏమిటో నువ్వు తెలుసుకునేటువంటి స్థితిలో లేవు ఆ సమయంలో. శ్రమంతవ అవగచ్చామి మహతారణ కర్మణ నహితే వీర్య సౌముఖ్యం ప్రకర్షం ఉపధారయే. నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నావు అంటే రామచంద్రమూర్తి చేత నీ ముఖం అంతా వాడిపోయింది. నీ ముఖంలో తేజస్సు తగ్గిపోతూ ఉన్నది నెమ్మది నెమ్మదిగా. నువ్వు ఇహనో ఇప్పుడో అపస్మారంలోకి వెళ్ళిపోతావు అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. కాబట్టి నువ్వు ఎక్కువగా యుద్ధం చేసి 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 శ్రమపడి అలసిపోయావు. ఆ విషయం నాకు అర్థమైంది. అంతేగాని నువ్వు ఇంకా పరాక్రమం చూపించి యుద్ధం చేయాలి అనేటువంటి ఆ ఆ ఉత్సాహం నీ మొహంలో నాకు కనపడలేదు. నువ్వు చాలా దైన్యంలోకి వెళ్ళిపోతున్నావేమో అనిపించింది నాకు. అలాగే ఉన్నది నీ మొహం ఆ సమయంలో. కాబట్టి ఆ శత్రువుని జయిద్దాము అనేటువంటి ఆ పూనిక కానీ ఆ ఉత్సాహం కానీ నీ మొహంలో కనపడలేదు నాకు. ఇంకా లొంగిపోతావు, పడిపోతావు అనిపించేసింది నాకు. అందుకని నేను నిన్ను పక్కకి తీసుకోవాల్సి వచ్చింది. రథోద్వహన ఖిన్నాశ్చ భగ్నా మే రథవాజినః దీనాః కర్మ పరిశ్రాంతాః గావో వర్షహతా ఇవ. దెబ్బలు తిని 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 రక్తాలు కారుతున్నటువంటి నా రథం వేదిక రథాన్ని లాగుతున్న గుర్రాలు అలసిపోయాయి. నిలబడడానికి కూడా శక్తి లేదు వాటికి. యుద్ధ రంగంలో ముందుకు పరిగెత్తేటువంటి శక్తి అసలు లేదు. కాబట్టి అవి ఖిన్నాశ్చ చాలా దుఃఖంలో ఉన్నాయి నా గుర్రాలు. దీనాహ చాలా దైన్యంలో ఉన్నాయి. ఘర్మ పరిశ్రాంతాహ అవన్నీ కూడా యుద్ధరంగంలో వస్తున్నటువంటి అగ్ని వల్ల వస్తున్నటువంటి వేడితోటి చాలా అలసిపోయాయి నా గుర్రాలు. కాబట్టి ఎలా ఉన్నాయి? కుంభవృష్టి వాన కురిస్తే ఆవు దానిలో ఉంటే అలసిపోతుంది. ఆవు ఆవు ఎక్కువ వాన పడుతుంటే తట్టుకోలేదు. ఎక్కువ వాన పడుతుంటే తట్టుకోలేని ఒక గోవు వలె ఈ బాణవర్షం కురుస్తుంటే ఆ అగ్నులకి మధ్యలో ఉన్నటువంటి నా యొక్క ఈ రథాన్ని కట్టినటువంటి గుర్రములు ఏవైతే ఉన్నాయో అవి డస్సిపోయాయి. అవి దీనస్థితికి వెళ్ళిపోయాయి. బాధని పడుతూ ఉన్నాయి. అంతేకాదయోయ్ నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాదుర్భవంతి నః తేషు తేషు అభిపన్నేషు లక్షయామి అప్రదక్షిణం. భూమి మీద ఆకాశంలో కూడా కొన్ని శకునాలు కనపడుతున్నాయి, దుశ్శకునాలు. అవన్నీ ఎలా ఉన్నాయి? నువ్వు 100కి 100 ఓడిపోతావు అని చెబుతున్నట్లుగా అనిపించాయి నాకు. కాబట్టి అటువంటి సమయంలో యుద్ధం చేయడం మంచిది కాదు. కాసేపు విశ్రాంతి తీసుకుని కాసేపు పక్కకెళ్ళి ఏదో అడ్డు రాకూడదు ఏదో ఎదురొచ్చింది ఏం చేస్తావు? కాసేపు వెనక్కి వచ్చి కాసేపు కూర్చుని కాళ్ళు కడుక్కొని మళ్ళీ మొదలుతావు, మళ్ళీ ప్రయాణం మొదలుతావు. అంతేగాని ఏమైతే ఏంది లేదు ఎదురుకుండా దాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోవు కదా.
కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి నిమిత్తములు శకునములు ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు నేను ఆలోచిస్తే మనకి ప్రతికూలంగా ఉన్నాయేమో అనిపించింది నాకు. అంతేకాదు తెలివైన వాడు ఏం చేయాలో తెలుసా? దేశకాలౌ చ విజ్ఞేయౌ లక్షణాని ఇంగితాని చ దైన్యం హర్షశ్చ ఖేదశ్చ రథినశ్చ మహాబలః. గొప్ప సారథైనటువంటి వాడికి ఒక గుణం ఉంటుందయ్యా రావణ. ఏమిటయ్యా అంటే వాడికి దేశకాల పరిస్థితుల మీద ఒక అవగాహన ఉండాలి. సమయం కాని సమయంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియాలి. ఏది ఎప్పుడు చేయాలి ఏది ఎప్పుడు చేయకూడదు తెలియాలి. ఏ ప్రదేశంలో ఏం చేయాలి ఏ ప్రదేశంలో ఏం చెయ్యకూడదు ఇది తెలియాలి. యుద్ధ రంగంలో నువ్వు ఉన్నటువంటిది ప్రదేశంలో ఆ సమయంలో కాలంలో దేశము కాలము చూశాను నేను. అవి రెండు కూడా తెలిసి లక్షణాని ఇంగితాని చ, నా రథంలో ఎవడైతే కూర్చున్నాడో వాడి యొక్క లక్షణాలు వెనక్కి తిరిగి అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి సరైన సారథి. వాడు ఏమన్నా దెబ్బతిన్నాడా అలసిపోయాడా వాడు మోసపోయేలా ఉన్నాడా వాడిని నేను ఏమన్నా రక్షించాలా అనేటువంటిది కూడా చూసుకుంటూ ఉండాలి. వాడి యొక్క లక్షణాలు వాడి యొక్క ఇంగితము, ఇంగితం అంటే వాడి మనసులో జరుగుతున్నటువంటి ఆలోచన సరళి ఏమిటో కూడా సారథికి తెలిసిపోవాలి. కాబట్టి నువ్వు యుద్ధం చేసే స్థితిలో లేవు, దైన్యుడివై ఉన్నావు, నీలో ఉత్సాహం కనపడటం లేదు నాకు. కాబట్టి ఇదంతా నేను ఆలోచించాను. ఆలోచించి ఆ నీ యొక్క దైన్యాన్ని హర్షాన్ని దుఃఖాన్ని కూడా నేను తెలుసుకోగలను. ఆ విద్య నాకుంది. సరైనటువంటి సారథి లాగా నేను శిక్షణ పొందాను. ఆ సారథి ఏమేమి చేయాలో అవన్నీ కూడా తెలిసినటువంటి వాడిని నేను. కాబట్టి స్థల నిమ్నాని భూమేశ్చ సమాని విషమాణి చ యుద్ధ కాలశ్చ విజ్ఞేయ పరస్య అంతరదర్శనం. సారథి ఎటు పడితే అటు రథాన్ని అలా తీసుకెళ్ళిపోవడం కాదు, ఊరికే గుర్రాలను వదిలించి. ప్రదేశం ఎగుడుదిగుడుగా ఉందా ఎత్తుపల్లాలుగా ఉందా అక్కడ ఏమైనా రాళ్ళు ఉన్నాయా వాటిని పక్కకి తొలగించాలి. అంతేగాని నా పని నడపడమేనండి కింద నేల ఎలా ఉన్నా నేను పట్టించుకోనండి అంటే కుదరదు. నువ్వు నీ రథం వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉందో నువ్వు తెలియాలి. భూమి మార్గం నీకు తెలియాలి. అది ఎత్తుగా ఉందా చిన్నగా ఉందా సమాని విషమానిచ, నువ్వు రథం వెళ్ళేటువంటి నేల సమంగా ఉందా లేదా ఎగుడు దిగుడుగా ఉందా అవన్నీ తెలియాలి. వాటినన్నింటినీ తప్పించుకుంటూ ఆ రథాన్ని తోలాలి. అలాగే యుద్ధకాలశ్చ విజ్ఞేయ, యుద్ధం తెలియాలి యుద్ధ కాలం తెలియాలి. ఆ యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి. శత్రువు యొక్క బలం ఏమిటో తెలియాలి. తన రథంలో కూర్చున్నటువంటి వాడి బలం ఏమిటో కూడా తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే సరి అయినటువంటి సారథి. పర్యస్యాంతరదర్శనం, పరస్య అంతర్దర్శనం, శత్రువు యొక్క బలహీనతలు ఏమిటో కూడా నాకు తెలియాలి. శత్రువు ఫలానా కొడితే బలానాలా బాణం వేస్తే అతడు ఓడిపోతాడండి అని నేను కనుక గమనిస్తే నేను చెప్పగలిగి ఉండాలి నీతోటి. అయ్యా నేను ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఈ రకంగా బాణం వేస్తే వాడు ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి అవే వేయండి అని చెప్పాలి. ఇది క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ సరి అయినటువంటి కెప్టెన్ అన్నవాడు చేసే పని అది. ఎదుటివాడు ఎటువంటి బంతి వేస్తే సరిగ్గా ఆడలేకపోతున్నాడు కష్టపడుతున్నాడు తెలిసిపోతుంది వాడు గమనించి. బంతి వేసిన వాడు చూడలేకపోవచ్చు. పిలిచి చెప్పాలి అయ్యా నువ్వు ఆ రకంగా వెయ్యి వాడు ఓడిపోతాడు అవుట్ అయిపోతాడు అని చెప్పగలిగారు. అది కెప్టెన్ చేసేటువంటి పని. అదే విధంగా రథంలో కూర్చుని నేను గమనిస్తూ ఉంటాను యుద్ధం అంతా చుట్టూ ఏం జరుగుతుందో. నువ్వు గమనించవు, నువ్వు నీ ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువుని మాత్రమే గమనిస్తావు. కానీ నా పని ఏమిటి, నేను ఖాళీగా కూర్చున్నాను కదా, నువ్వు వేసే బాణానికి అతగాడు ఏ రకంగా ప్రతిక్రియ చేస్తున్నాడో నేను చూస్తూ ఉంటాను. కాబట్టి వాడి యొక్క బలహీనతలు ఏమిటో కూడా నేను తెలుసుకుని నీకు చెప్పవలసి ఉన్నది. అది నా యొక్క పని. అవన్నీ కూడా చేతనైన వాడను నేను. ఉపయానాపయానే చ స్థానం ప్రత్యపసర్పణం సర్వమేతత్రథస్థేన జ్ఞేయం రథ కుటుంబినా. రథాన్ని నడపడంలో కొన్ని రకాల విద్యలు ఉంటాయి రావణ. ఏమిటది? ఒకటి ఉపయానం, రెండవది అపయానం, మూడవది ప్రత్యపసర్పణం. ఇవి రథం నడిపేవాడికి ఉన్నటువంటి టెక్నికల్ విషయాలు, సాంకేతికమైనటువంటి విషయాలు. ఉపయానము అంటే ఏమిటయ్యా అంటే మెల్లమెల్లగా రథాన్ని తీసుకెళ్ళడం. అలాగే ఆ అపయానము అంటే దూరంగా తీసుకెళ్ళడం. ముందుకు వెళ్ళడం ఉపయానం, వెనక్కి వెళ్ళడం అపయానం. ప్రత్యపసర్పణం దూరంగా తొలగిపోవడం యుద్ధరంగం నుంచి
ప్రత్యప సర్పం. ఈ విద్యలన్నీ కూడా రథం తోలేటువంటి పద్ధతులు ఇవన్నీ. ఈ 3 రకాలు నాకు తెలుసు. ఉపయానము తెలుసు, అపయానము తెలుసు, ప్రత్యప సర్పణము తెలుసు. దేన్ని ఎప్పుడు ఎలా వాడాలో నువ్వు కాదు నాకు చెప్పేది. నువ్వు రథంలో కూర్చొని నువ్వు కుడిపక్క వెళ్ళమంటే కుడిపక్క, ఎడమపక్క వెళ్ళమంటే ఎడమ పక్కనే వెళ్ళాలి, కాదంటలేదు. కానీ దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఏది అవసరమో ఆ రకంగా రథాన్ని నడిపించవలసింది ఉంది. రథ కుటుంబినా, రథ కుటుంబికుడైనటువంటి వాడికి, రథ సంరక్షకుడైనటువంటి వాడికి, సారథికి ఈ యొక్క బాధ్యతలన్నీ ఉంటాయి. అది నువ్వు గుర్తుపెట్టుకో. తవ విశ్రామహేతోస్తు తథైషాం రథవాజినాం రౌద్రం వర్జయతాఖ్యేదం క్షమం కృతమిదం మయా. కాబట్టి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది అక్కడ. నీ అలసటని నేను తప్పించాలి, నా రథాశ్వాలకి కొంచెం విశ్రాంతినివ్వాలి. కాబట్టి నేను ఈ పనిని ఆలోచించి తెలివితేటలుగా జాగ్రత్తగానే చేశాను. బుద్ధి లేని వాడిని చేయలేదు. శత్రువుల దగ్గర లంచం తీసుకుని ఏమీ చేయలేదు. కేవలము నీ హితం కోరి చేశాను. నా రథానికి ఉన్న అశ్వముల యొక్క ఆరోగ్యం కోసం చేశాను. వాటి హితం కోరి నేను చేశాను. కాబట్టి ఈ భయంకరమైనటువంటి అలసట నుంచి నువ్వు నా గుర్రాలు కొంత విశ్రాంతిని కోరుతూ ఉన్నాయని నాకు అర్థమయ్యి నేను ఇటువంటి పని చేశాను. స్వేచ్ఛయాన మయా వీరా రథోయం అపవాహిత. నిజమే, నిన్ను అడగలేదు రథాన్ని దూరంగా తీసుకెళ్ళమంటారా, కాసేపు యుద్ధం ఆఫ్ చేద్దామా అని నిన్నేం అడగలేదు. అడిగేంత సమయం లేదు. ఇంకొక బాణం తగిలితే అయిపోను మొత్తం అలా. కాబట్టి స్వేచ్ఛయా, నా అంతటి నేనే ఆ నిర్ణయం తీసుకుని రాముల వారి నుంచి నీ రథాన్ని దూరం చేశాను. భ్రతృసేహ పరీతేన మయేదం యత్కృతం ప్రభో. మొత్తం చేసిన దానికి అందరికీ ఒకటే కారణం, నాకు పోషకుడైనటువంటి నా భర్త అయినటువంటి నీ యొక్క హితము, నీ యొక్క ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటే నేను ఇలా చేశాను తప్ప నేను అవమానించడానికో నీకు అపకీర్తిని కట్టబెట్టడానికో ఇలా నేను చేయలేదు. కాబట్టి పూర్తిగా నీ మీద ఉన్నటువంటి ప్రభు భక్తితోటి, ప్రభువు మీద విశ్వాసంతో, ప్రేమతోటి నేను ఈ కార్యక్రమాన్ని చేశాను. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆజ్ఞాపయ యథాతత్వం. ఇప్పుడు చెప్పు పోనీ, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎలా తీసుకెళ్ళమంటావు చెప్పు. వక్షసి పరినిషూదన కరిష్యామ్యహం వీరగతారుణ్యేన చేతసా. మొత్తానికి నీ ఇప్పుడు ఏమి నువ్వు ఆజ్ఞ ఇవ్వబోతున్నావు పోని చెప్పు. ఆ ప్రకారంగా నేను రథాన్ని నడిపిస్తాను. శత్రువుకి ఎదురుగా తీసుకెళ్ళమంటే నేను శత్రువుకి ఎదురుగా తీసుకెళ్లే నీ రథాన్ని నిలబెడతాను. తత్కరిష్యామ్యహం. నువ్వు ఏది చెప్పితే అది నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. కాబట్టి గతానుణ్యేన చేతసా, నీ రుణం తీర్చుకోవాలి అనేటువంటి కోరిక నాకు ఉంది ఎప్పటికీ. నన్ను ఇంత పెంచి పోషించి నాకు ఇంత ఉద్యోగం ఇచ్చి నాకు ఇంత సంసారాన్ని చేసుకునేటువంటి అవకాశం నువ్వు కల్పించి నీ రాజ్యంలో ఉండనిచ్చావు. నీ రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పదవి నాకు అంటగట్టావు. కాబట్టి నీ రుణం నేను తీర్చుకోవాలి. రుణం తీర్చుకునేటువంటి సమయం అయింది. నువ్వు ఎలా చెప్తే అలాగే నేను తీసుకెళ్తాను అని చాలా వినయంతో, చాలా అనునయంతో 2 చేతులు జోడించి సారథి రావణాసుడికి చెప్పాడు తన యొక్క అంతరంగం అంతా. సంతుష్టః తేన వాక్యేన రావణః తస్య సారథేః ప్రశస్యేనం బహువిధం యుద్ధలుబ్ధో అబ్రవీదిదం. ఆనందపడ్డాడు రావణాసుడు. మళ్ళీ చెప్పావయ్యా, నిజమే, నీ తప్పేం లేదు. నేను కొంచెం అలసిపోయిన మాట కూడా నిజమే. అదిగో యుద్ధాలు సరిగ్గా లాగలేకపోతున్నాయి, కుంటుతూ నడుస్తున్నాయి, వాటికి కొంత విశ్రాంతి కావాలి అన్నవి, అది కూడా నిజమే. నీ తప్పేం లేదు ఇందులో. సంతుష్ట, ఇతను చెప్పినటువంటి మాటకు పూర్తిగా సంతృప్తిని పొందాడు రావణాసురుడు. ప్రశస్యైనం బహువిధం, అనేక విధాలుగా వాడిని, ఆ సారథిని ప్రశంసించాడు, పొగిడాడు. యుద్ధంలో యుద్ధరుద్ధుడై, యుద్ధం చేయాలని కోరిక కలవాడై ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రథం శీఘ్రమిమం సూత రాఘవాభిముఖం నయా. వెంటనే వెనక్కి తిప్పు రథాన్ని, రాఘవ అభిముఖం నయా, రామచంద్రుడికి అభిముఖంగా పెట్టుదాన్ని. నాహత్వా సమరే శత్రున్ నివర్షించతి రావణః.
యుద్ధంలో శత్రువులు చంపకుండా రావణాసుడు వెనక్కి రాడు. రామచంద్రుని సంహరించే వెనక్కి వస్తాను ఈసారి. కాబట్టి నువ్వు రథాన్ని వెనక్కి తిప్పు, రాముడికి అభిముఖంగా ఉండేలాగా పెట్టు, నేను రాముడితో యుద్ధం చేయడానికి పెడుతున్నాను. ఏవముక్త్వా తతస్తుష్టో రావణో రాక్షసేశ్వరః. ఇలా చెప్పినటువంటి బాగా అతని మాటలకు సంతృప్తి చెందినటువంటి రావణాసురుడు, రాక్షసేశ్వరుడైన రావణాసురుడు దదౌ తస్య శుభం ఏకం హస్తాభరణముత్తమం, చేతిలోంచి తీసి తన కడియాన్ని తీసి బహుకరించాడు సారథికి. వాడు చేసేటువంటి ఆఖరి దానం అది. ఇంకా తర్వాత దానాలు చేయడానికి వాడే ఉన్నాడు. ఆఖరిగా ఒక మంచి పని చేశాడు. ఒక పుణ్యాత్ముడు మంచివాడు అనుకున్న వాడికి తన బంగారు కంకణం తీసి దానంగా ఇచ్చేశాడు. సుత్వా రావణ వాక్యాని సారథి సన్యవర్తత. సర్వము రథం కనుక తిప్పాడు సారథి. రామచంద్రుడు ఉన్న చోటికి మిక్కిలి వేగంగా రథం వెళుతూ ఉన్నది. రావణాసుడు సంతృప్తిగా ఉన్నాడు. ధనుస్సు బాణాలు చేత్తో పట్టుకున్నాడు. తతో ధృతం రావణ వాక్య చోదిత ప్రచోదయామాస హయాంస సారథి. స రాక్షసేంద్రస్య తతో మహారథః క్షణేన రామస్య రథాగ్రతోऽభవత్. రావణుని యొక్క మాటల చేత ప్రేరేపించబడినటువంటి సారథి హయాన్ ప్రచోదయామాస, ఆ గుర్రానికి ప్రచోదన చేశాడు, గుర్రాన్ని అదిలించాడు, గుర్రాన్ని ఉత్తేజపరిచాడు. స రాక్షసేంద్రస్య తతో మహారథః క్షణేన రామస్య రథాగ్రతోऽభవత్. రావణుడు ఎక్కి కూర్చున్నటువంటి ఆ మహారథం క్షణకాలంలో రాముని రథానికి ఎదురుగుండా వచ్చింది. ఇంద్రుని యొక్క రథం మీద కూర్చుని మాతలు సారథ్యం చేస్తుండగా కూర్చుని ఉన్నారు రామచంద్రమూర్తి. ఇదేమిటి, వీడు ఇప్పుడే వరకు యుద్ధం చేసిన వాడు పారిపోయాడు ఏమిటి అనుకుని చూస్తున్నారు. అంతట్లోకే రథం వెనక్కి వచ్చింది. మనం పరమాద్భుతమైనటువంటి 105వ సర్గలోకి ప్రవేశించబోతున్నాం. 105వ సర్గ అంటే ఆదిత్య హృదయ సర్గ. మనకి ఇంకా తర్వాత రావణ సంగ్రామం పూర్తిగా అయిపోవాలి. కాబట్టి దీంతో ఇంకా తర్వాత మళ్ళీ వీడు వెనక్కి వెళ్ళడం రావడం ఉండదు. కానీ ఇది జరిగే లోపుని, అగస్త్యుడు వచ్చే లోపుని ఒక చిన్న తమాషా తక్కిన రామాయణాలు, కొన్ని రామాయణాలు మనకి వర్ణించడం దగ్గర ముఖ్యంగా అధ్యాత్మ రామాయణం. ఎప్పుడైతే సారథి ఇలా రథాన్ని వెనక్కి తిప్పేశాడో రావణాసుడు గబగబా లంకానగరంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న యాగం చేసేద్దాం, పావుగంట టైం ఉంటేను, ఆ యాగంతో మనకి ఏవో కొత్త మహిమ వచ్చేస్తుంది, ఆ మహిమతోటి రామచంద్రమూర్తిని మనం సంహరించేద్దాం అనేటువంటి ఒక ప్రణాళిక ఒకటి వేశాడు. తతశ్చ సర్వమానామా ప్రభాతే హస్త సంజ్ఞయా విభీషణస్య భార్యా సా హోమస్థానం అసూచయత్. రావణాసురుడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడో యాగం చేద్దామని కోరుతోటి అతను వెనకాలే అంగదుడు కూడా వెళ్ళిపోయాడు. అని వీడు ఏం చేస్తున్నాడో లోపల చూద్దామని వెళ్ళిపోతే అక్కడ విభీషణుని యొక్క భార్య శర్మ మాట్లాడకుండా చేత్తో ఇలా చూపించాడు. అటున్నాడు వాడు, అక్కడికి వెళ్ళి వాడికి స్థానం ఎక్కడుందో ఏం చేస్తున్నాడో చూపించేసింది విభీషణుని యొక్క భార్య శర్మ అనేటువంటి ఆవిడ. ఎక్కడికి వెళ్ళాడు వీడు? గుహాపిధాన పాషాణం అంగద పాదఘటనై చూర్ణయిత్వా మహాసత్వ ప్రవివేశ మహాగుహ. ఒక పెద్ద గుహ, అక్కడికి వెళితే ఆ గుహకి ముందు లోపలికి ఎవరు రాకుండా పెద్ద రాయి అడ్డం పెట్టేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు. చూశాడు, కాలుతో ఈడ్చి ఒక తన్ను తన్నాడు ఆ రాయిని. చిన్న చిన్న ముక్కలైపోయి ఎగిరిపోయింది ఆ రాయి. కాస్త గుహ అంతా తెరిచిపోయింది. లోపలికి ప్రవేశించాడు అంగదుడు. ఎలా ప్రవేశించాడు? దక్షస్య యజ్ఞ విఘ్నాయ వీరభద్ర పురాయదా. దక్షయజ్ఞాన్ని ఆపడం కోసం వీరభద్రుడు ఏ రకంగా వచ్చాడు ఆ సతీదేవి దక్షయజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో, ఆ రకంగా అంగదుడు ఆ గుహ లోపలికి వెళ్ళిపోయాడు రావణాసుడు యజ్ఞం చేయడానికి కూర్చోగానే. దృష్ట్వా దశాననం తత్ర మీదితాక్షం దృఢాసనం తతోంగదాజ్ఞయా సర్వే వానరాః వివిశుః దృశం హృష్టృతం. మన రాకుమారుడైనటువంటి అంగదుడు లోపలికి వెళ్ళాడు. ఆయనకి సహాయం అవసరమేమో అని చెప్పి
వేల కొద్ది వానరులు వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల వచ్చేసారు లోపల. మొత్తం గుహ అంతా కూడా వానరులతో నిండిపోయింది. కిచకిచలు గొడవ హడావుడిగా ఉంది లోపలంతా. తత్ర కోలాహలం చక్రుహు, ఒక్క మాట వినపడటం లేదు. మంత్రాలు ఏం చదువుతున్నారు వినపడటం లేదు. రావణాసుడు గోల గోలగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. పాటయంతశ్చ సేవకాన్ సంభారా నిక్షిపు తత్ర హోమకుండే సమంతతః. వానరులు అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ చెత్తకొట్టారు. హోమ ద్రవ్యాలన్నీ పేర్చి ఉన్నారు. రావణాసుడు వాటిని ముట్టుకునే లోపల వాళ్లే వాటిలో పడేశారు మొత్తం అన్ని తీసుకెళ్ళి. ఇంకా మళ్ళీ మంత్రం చదవడం, ఒకదాని తర్వాత ఒకటి వేయడం, స్వాహాకారం చెప్పడం ఏమీ లేదు. మొత్తం అంతా యజ్ఞం అంతా నాశనం అయిపోయేలాగా, విఘ్నం అయిపోయేలాగా వాళ్ళు అక్కడ ఉన్నవారిని తీసుకెళ్లి చెల్లాబుచ్చందర చేసేసి కొన్ని అగ్నిలో పారేశారు, కొన్ని కింద పెట్టేసి తొక్కేశారు, మొత్తం అంతా పాడు చేసేసారు. శృవమాచ్ఛిద్య హస్తాత్, శృక్కు శృవము రెండు ఉంటాయి అనేది నెయ్యి వేసేటువంటి ఇది. అది ఆచ్ఛిద్య విరకొట్టేశారు కదా, రెండు ముక్కలు చేసి పారేశారు. రావణస్య బలాదృ, రావణుడు చేతిలో ఉన్నటువంటి ఆ శృక్కుని గట్టిగా లాగి ఆ శృక్షువాలని ఆ మోకాల మీద పెట్టి విరగొట్టేసి రెండు ముక్కలు చేసి అగ్నిలో పారేస్తారు దాన్ని కూడా. తైనైవ సంజఘానాసు హనుమాన్ ప్లవగాగ్రణీ, వెనకాల హనుమంతుడు కూడా వెళ్ళాడు. ఈ శృక్కుశుభాలు విరగొట్టింది ఎవరు అంటే ఆయన విరగొట్టి ఆయన కాస్త దాన్ని ఆ మంటలో పడేశారు. గ్రంథి దంతైశ్చ కాష్టైశ్చ వానరాః తం ఇతస్తతః న జహౌ రావణో ధ్యానం హతోపి విజిగీషయా. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నటువంటి రావణాసురుడు వీడిని ఏమీ పట్టించుకోవట్లేదు. పూర్తిగా ధ్యానంలోనే ఉన్నాడు. ఎలాగైనా సరే వీళ్ళు ఏం చేసినా నేను నా ఏకాగ్రతని కోల్పోకూడదు, నేను శివపరమాత్మని ఆరాధించి బలాన్ని సంపాదించి రామచంద్రుని గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా కూడా కదలటం లేదు. వాడు మీద ఎగురుతున్నట్టు, పడిపోతున్నట్టు, జుట్టు పీకేస్తున్నారు, కొరుకుతున్నారు, దంతాలతోటి గోడతో గీరుతున్నారు. కదలకుండా అలా కూర్చుని ఉన్నాడు రావణాసురుడు. ఆ తన యొక్క ధ్యానం నుంచి మరలకుండా. ప్రవిశ్యాంతఃపురం శీఘ్రం అంగదో వేదవత్తరః సమానయత్ కేశబంధే ధృత్వా మందోదరీం శుభాం. వీడిలా ఆగటం లేదు, తన పూజ తను చేసేసుకుంటున్నాడు. పూజ పూర్తి అయితే కొంపలు అంటుకుపోతాయని చెప్పి అంగదుడు పరిగెత్తుకుని వెళ్ళి మండోదరి కూర్చుని ఉంది అక్కడ, మహాపతివ్రత. ఆవిడ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చేసేట రావణాసురుడు ఉన్న దగ్గరికి మండోదరిని. రావణాసురుడు దగ్గరికి వచ్చింది మండోదరి. ఆవిడ జుట్టు కాస్త అంగదుడి చేతిలో ఉంది, బాధపడుతూ ఉన్నది ఆవిడ లాగుతుంటే. రావణశైవ పురతో విలపంతీం అనాథవత్ దేవగంధర్వ కన్యాశ్చ నీతాః హృష్టాః ప్లవంగమైః. రావణుని యొక్క భార్యలందరినీ కూడా ఈడ్చుకొస్తున్నారు వానరులందరూ వీడి జుట్టు పట్టుకుని. ఆ మండోదరిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చేసాడు అంగదుడు. ఆవిడ బాధపడుతూ ఉన్నది. బాధపడుతుంటే ఆవిడ అంగదుడిని శపించచ్చు కదా, మహాపతివ్రత కదా, ఆవిడ శపించేదే కదా అంటే శపించలేదట. ఎందుకు శపించలేదయ్యా అంటే అంగదుడిని పుత్ర సమానుడు అనుకుందిట. మండోదరి అంగదుడిని పుత్రుడని ఎలా అనుకుంటుందండి? అలా ఎలా కుదురుతుంది? తనని పైగా సంహరించడానికి వచ్చిన వాడిని నాకు పుత్ర సమానుడు అంగదుడు పర్వాలేదే అని ఎలాగా ఊరుకుంటుంది అంటే, రావణాసుడికి వాళ్ళకి గొప్ప స్నేహం ఉండేది. ఆ రావణాసుడికి వాళ్ళకి ఉన్న స్నేహంలో అది మంచి స్నేహం అనుకోవడానికి లేదు, చాలా చెడ్డ స్నేహం అది. వాళ్ళిద్దరికి గొప్ప స్నేహితులే వాలి రావణాసురుడు. సరే, రావణాసురుడు వాలి దగ్గర దెబ్బలు తిని ఇంకా లాభం లేదు, ఇతను నన్ను ఎప్పటికైనా సంహరిస్తాడేమో అని భయంతో స్నేహం చేసుకున్నాడు మంచితనంతో. అప్పుడు వాడిద్దరికి ఒక ఒప్పందం ఏర్పడిందంట, రావణాసుడికి వాలికి. ఏమిటా ఒప్పందం? దారాహ పుత్రాహ పురం రాజ్యం భోగాచ్చ ధనభాజనం సర్వమేవ అవిభక్తం నౌ భవిష్యతి న సంశయః. రావణాసుడికి వారికి కలిగినటువంటి ఒప్పందం ఏమిటంటే, భార్య, పిల్లలు, రాజ్యం, భోగాలు నీకు నాకు సమానమే, ఎవరు కావలిస్తే వాడు వాడుకోవచ్చు. అంత స్నేహం మన ఇద్దరికి. నిజమైన స్నేహితులు అలా ఉంటారండి. భార్య పిల్లలు కూడా కావలిస్తే నువ్వైనా వాడుకోవచ్చు, నేనైనా వాడుకోవచ్చు అనే పరిస్థితిలో ఉంటారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి స్నేహం అది వాలికి రావణాసుడికి మధ్యలో.
మొత్తానికి అటువంటి ఒక ఒప్పందం జరిగింది. కాబట్టి నీ పుత్రుడు నా పుత్రుడు అనుకోవాలి ఆవిడ, ఇప్పుడు తప్పదు. కాబట్టి అంగదుడిని పుత్రుడిగా ఎంచి ఆవిడ శపించలేదు. వాడు కాస్త ఆవిడ జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు, రావణాసుడి దగ్గరికి హింసిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఆ చెబుతూ ఉన్నాడు రావణాసుడితోటి అంగదుడు. పరోక్షే రామచంద్రస్య ప్రాగఘృక్ష ప్రియాం ప్రతి ఇత్యక్షే కేశపాశేన తవా ఘృక్షం హితేంగనా. రామచంద్రుడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నువ్వు రథంలో కూర్చోబెట్టినప్పుడు తెలియలేదా? దానికి ప్రతీకారంగా రావణ నీ భార్య మండోదరిని జుట్టు పట్టుకుని నీ ఎదురుగుండానే లాక్కొచ్చి నేను నిలబెట్టాను ఇక్కడ. నువ్వు రామచంద్రమూర్తి లేకుండా చేసావా పని? నీ ఎదురుగుండా చేస్తున్నాను. నీకు చీము నెత్తురు ఉంటే నువ్వు లే పైకి. అయినా రావణాసుడు కదలటం లేదు, ఇలా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూనే ఉన్నాడు. రామచంద్రుడి మీద ఉన్న పగ మండోదరి మీద ఉన్న ప్రేమ కన్నా చాలా ఎక్కువ. కాబట్టి వాడు పట్టించుకోవడం లేదు. మానహీన తిట్టం మొదలెట్టాడు. సిగ్గుందిరా నీ పని మొదలెట్టాడు అంగదుడు కూడా. మానహీన దురాచార షండ, నపుంసకుడా, సాధు విగర్హిత, మంచివాళ్ళందరి చేత తిట్లు తినేవాడా, అరామిత ప్రియా మూఢ శక్తిశ్చే తృంధి దుర్మతే. చేతనైతే లేచి నన్ను ఆపు చూద్దాం, నీ భార్యను నేను ఇప్పుడు హింసిస్తూ ఉన్నాను అని చెప్పి ఆవిడ జుట్టు పట్టుకుని లాగుతూ ఉన్నాడు అంగదుడు. మండోదరి రురోదాథ, దగ్గరగా విలపిస్తూ ఉన్నది మండోదరి. రావణస్య అగ్రత భృశం, వాడు ఎదురుగుండానే జరుగుతోంది ఈ వ్యవహారం అంతా. నిర్లజ్జోసి పరైరేవం కేశపాసే వికృష్యతే భార్యాతవైవ పురతః కింజుహోషి నలజసే. తిట్టింది రావణాసు. భార్యని పరాయి మగవాడు వచ్చి జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటే ముక్కు మూసుకుని జపాలు హోమాలు చేస్తున్నావు, సిగ్గుందా నీకు అని అడిగింది ఆవిడ. ఆపు ముందది, లే పైకి, నన్ను రక్షించు, నిజంగా నువ్వు నాకు భర్తవైతే అని ఆవిడ కూడా రెచ్చగొట్టింది రావణాసుడిని. హా మేఘనాద తే మాతా క్లిశ్యతే మత వానరై, నా కుమారుడు మేఘనాథుడు ఉంటే నాకు ఈ గతి పట్టేదా ఓ రావణ. త్వయి జీవతి మే దుఃఖం ఈదృశంచ కథం భవేత్, నువ్వే బ్రతుకుంటే మేఘనాథ, మీ నాన్న చేతగాని వాడిపోయాడు, నాకు ఇటువంటి దుఃఖం వచ్చేది కాదు. భార్యా లజ్జా చ సంత్యక్త భర్త్రా మే జీవితాశయా, సిగ్గు లేనటువంటి రావణుడు తన భార్యని వదిలిపెట్టేశాడయ్యా, తన భార్య మీద ఏమీ ప్రేమ లేనివాడు అయిపోయాడయ్యా ఓ కుమార అని చెప్పి మేఘనాథుడు తలుచుకుని ఆ ఏడుస్తూ ఉన్నది మండోదరి. ఆ హోమం పూర్తి చేసేస్తే వాడికి మహాశక్తులు ఏవో వస్తాయి. ఎప్పుడైతే చాలా తనకి ఇష్టడైనటువంటి మేఘనాథుడిని ఆవిడ స్మరించిందో మేఘనాథుడు మరణించడం అని గుర్తొచ్చేసేవాడు గమ్ముకుని. శ్రుత్వా తద్దేవితం రాజా మందోదర్యాశ్దశాననః ఉత్తస్థౌ, హోమం లేదు గేమం లేదు, గమ్ముకుని లేచాడు దాని నుంచి, ఆసనం నుంచి లేచిపోయాడు. ఖడ్గమాదాయ, ఒక కత్తిని పట్టుకున్నాడు. త్యజదేవి, మా ఆవిడ మండోదరిని విడిచిపెట్టు అని చెప్పి ఆ అంగదుడి మీదకి వెళ్ళాడు. అంగదుడి మీద ఒక దెబ్బ కూడా వేశాడు. ఒక్క పరుగున గెంతుకుంటూ వచ్చి అంగదుడి చేతులు కట్టుకుని రామచంద్రుల వారి వెనకాల ఉంచున్నాడు. స్వామి నాకేం తెలియదు, మీరే నన్ను రక్షించాలి. సుగ్రీవుడి ఎవరికి అదే పని చేశాడు, ఒక దెబ్బతిని నాకు రావణాసుడు. మొత్తానికి ఆ రకంగా రావణాసుడు మండోదరిని దగ్గరికి తీసుకుని ఆవిడ బాధపడుతున్నది, కళ్ళ నీళ్ళతో ఏడుస్తూ ఉన్నది. మహాపతివ్రతను నేను, నీ కళ్ళ ఎదురుగుండా నాకు ఇంత అవమానం జరిగింది అని. రావణస్తుప్తతో భార్యాం ఉవాచ పరిసాంత్వయన్, ఆవిడని ఊరుకోబెట్టి కాస్త లాలించి రావణాసుడు చెప్తూ ఉన్నాడు. దైవాధీనం ఇదం భద్రే, మండోదరి, మానాపమానములు దైవాధీనములు. ఇప్పుడు బ్రహ్మ వేదాంతం వస్తుంది అంతటి రావణాసుడికి కూడా. ఏదో జరగకూడదు, ఏదో జరిగింది, ఏదో అయింది, దైవాధీనం ఇదంతాను. జీవతాం కిం న దృశ్యతే, ప్రాణం ఉన్ననాళ్ళు ఏదొచ్చినా భరించాలి, దాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
జజ శోకం విశాలాక్షి. నువ్వు నీ శోకాన్ని తగ్గించుకోదల్లి. జ్ఞానమాలంబ్య నిశ్చితం, జ్ఞానం తెచ్చుకో. జ్ఞానంతో నువ్వు శోకమోహాలు వదిలిపెట్టేసి హాయిగా ఉండు మండోదరి అని రావణాసుడు చెప్తూ ఉన్నాడు. మొత్తానికి ఇంకా ఇంకా చాలా వేదాంతం చెప్తాడు. చెప్పడానికి వేదాంతం చెప్పేటప్పుడు సర్వే వ్యాసపరాశరాహట, ఆ, అనుష్ఠాన సమయే సర్వే మూఢాహ, మునయోహి మూఢాహ. అవతల వాడికి వేదాంతం చెప్పరా అంటే ప్రతివాడు సిద్ధమే. వ్యాసుడిలాగా పరాశుడిలాగా తయారైపోయి వాడికి వచ్చిందంతా చెప్పేస్తాడు. వాడి వరకు వాడికి వచ్చేటప్పటికి ఆ వేదాంతాన్ని అవే అన్వయించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఏం చెప్తున్నాడు? ఆవిడతో చెప్తున్నాడు. హర్ష శోక భయ క్రోధ లోభ మోహ స్పృహాదయ అజ్ఞాన ప్రభవాహ్యతే జన్మ మృత్యు జరాదయ. మనకు వచ్చేటువంటి సంతాపం, దుఃఖం, భయం, కోపం, లోభం ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల వస్తాయన్నమాట. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవేమి ఉండవు తల్లి మండోదరి అని చెప్పి, హోమస్య విఘ్నేన విరక్త, హోమం పాడైపోయింది అని చెప్పి విరక్తి పొందినటువంటి వాడై స్నాత్వా, గబగబా వీడి స్నానం చేశాడు. ప్రాతరమావాస్యాం వసానో ధూమ్రవాససి, రెండు కావిరంగు బట్టలు కట్టుకున్నాడు. అమావాస్య ఆ ప్రారంభం కానుంది ఆ రోజు. దీపై సందీపితే రుద్ర మందిరే చంద్రికాయుతే, తన తను ఆరాధించేటువంటి రుద్రుడు మందిరంలోకి వెళ్ళాడు. శంకరుని యొక్క మందిరంలోకి వెళ్ళాడు. రోజు తను అభిషేకాలు హోమాలు చేస్తున్నటువంటి మందిరం అది. అక్కడ శతరుద్రీయం జపిత్వా, నమ్మక చమకాలు చదివేటండి రావణాసురుడు ఆఖరిసారి శివ పరమాత్మ దగ్గర. పూజయామాస శంకరం, శంకరుణ్ణి పూజ చేశాడు పుష్పాలతోటి. అక్కడ అద్భుతమైనటువంటి స్తోత్రం ఒకటి చేస్తాడు రావణాసురుడు శివుడికి. మనం స్తోత్రం అంతా చెప్పుకోలేం కానీ మంచి స్తోత్రం. రావణాసురుడు అయితే శివుడిని స్తోత్రం చేసినప్పుడు ఆ స్తోత్రం గొప్పదనం స్తోత్రాందే. ఎప్పుడు చేస్తే ఏముంది? రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎంత మంచి మాట అన్నది. కాస్త మారీచుడైనటువంటి రాక్షసుడు, ఏ మహామునో వశిష్ఠుడు అంటే ఇంకా అందంగా ఉండేది. అయినప్పటికీ ఆ మాటలో గొప్పదనం ఏం తగ్గలేదుగా. రామో విగ్రహాన్ ధర్మ ఎవడు చెప్పినా అది అందమే. అలాగే శంకరుణ్ణి పొగుడుతున్నాడు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకార రూపం తురీయం రిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాల కాలం కృపాళం గుణాగార సంసార సారం నతోహం తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మహాభూత కోటి ప్రభాసం శరీరం పురన్మౌళి కల్లోలి నీచారు గంగా లసత్పాల బాలేందు కంఠే భుజంగం. చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి ఇందులో. సుమారు ఒక 20 శ్లోకాలతోటి స్తోత్రం చేశాడు. నజానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా శంభుమీశం జరాజన్మ దుఃఖౌఘ సంతప్యమానం ప్రభో పాహి పాపాత్ నమామీశ శంభు. నమామి, ఓ శంకరా నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి రావణకృత శంభు స్తుతి, రావణుడు చేసినటువంటి శంభు స్తోత్రం ఒకటి చేశాడు వాడు. ఇది మనకి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అందమైన శ్లోకం కాబట్టి చెప్పుకుంటున్నాం. తర్వాత మనం ఆదిత్య హృదయంలోకి వెళ్ళాలి. అది ఏదో 5 నిమిషాలు చెప్పుకునేటువంటి వ్యవహారం కాదు కాబట్టి మనం ఇవాళ దానిలోకి వెళ్ళటం లేదు. తర్వాత మళ్ళీసారి మనం అందులోకి వెళ్ళాలి. ఇంత స్తోత్రం చేసేస్తే శివుడు ప్రత్యక్షమైపోయాడు రావణాసురుడు ఎదురుకుండా. అది ఆశ్చర్యం. వత్స రావణ తుష్టోస్మి భక్త్యా సహజయా తవ. ఆహా, ఏమి భక్తయ్యా నీకు నేనంటే రావణ అని చెప్పి శివ పరమాత్మ ప్రత్యక్షం అయిపోయాడు రావణాసురుడిగా. స్వయేతద్వికృతం రూపం చజరామ శరైర్హత. ఈ వికృతమైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో దానికి ఇవాళ ఆఖరి రోజయ్యా. రామ బాణముల చేత రేపు కొట్టబడి నీ రూపాన్ని విడిచిపెట్టు. ఈ దేహాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నావు. నువ్వు ఉత్తరోత్తరమైనటువంటి లాభాలు పొందబోతూ ఉన్నావు. నీ పాపాలన్నీ అనుభవించేటువంటి సమయం వచ్చేసింది. అనుభవించేసావు పాపాలు కూడా.
పిల్లలందరూ పోయారు, బంధువులందరూ పోయారు, నానా దెబ్బలు తిని నువ్వు ఒక్కడివి మిగిలావు. నువ్వు చేసిన పాపాలన్నీ అనుభవించావు. ఇక రామబాణం ఒక్కటి తగలాల్సి ఉన్నది నీకు. అది తగిలితే నీకు అన్ని పూర్తయిపోయినట్టే. మద్నంతరంగ భక్తేషు ద్వితీయ పరిగణ్యసే. నా అంతరంగంలో నువ్వు ఆ ఎప్పుడు ఉంటావు ఓ రావణ. స్వయేవ మామకం పీఠం ఆశ్రయిష్యసి రావణ. రేపే నువ్వు కైలాసానికి రాబోతూ ఉన్నావు. నా పీఠం పక్కనే నీకు కుర్చీ వేస్తాం, అక్కడ నువ్వు కూర్చోబోతూ ఉన్నావు. అంతే, రేపటితోటి నీ పని పూర్తయిపోతుంది. నీ నీ యొక్క జీవితానికి ఈ రోజే ఆఖరి రోజు. ఇత్యుక్త్వా అంతర్దధే దేవః ఉమయా సహ శూలభృత్. శూలపాణి అనేటువంటి ఆ శంకరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమై ఈ మాట చెప్పి అంతర్ధానం అయిపోయాడు రావణాసుడి ముందు నుంచి. రామాయ ప్రతిపక్ష పక్ష శిఖినే దాస్యామి వా మైథిలీ. మండోదరి పిలిచాడు రావణాసుడు. మండోదరి, ఇప్పుడు నాకు ఒక సలహా చెప్పాలి నువ్వు. ఏమిటంటే, రామచంద్రమూర్తిని పిలిచి కాళ్ళకి నమస్కారం చేసి ఏమండి పొరపాటు అయిపోయిందని చెప్పి సీతాదేవిని ఇచ్చేనా పోని? వెనక్కి ఒక్కసారి పొరపాటు అయిందని చెప్పి సీతని ఇచ్చేనా? లేదా యుద్ధే రాఘవ సాయకేన స్వర్గం నిహత స్వర్గం గమిష్యామి వా. రాముడితో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణించి స్వర్గానికి వెళ్ళిపోమంటావా? నువ్వు చెప్పు, నాకు మంచి సలహా. నీతిజ్ఞే, నీతి నియమాలు తెలిసినటువంటి దానవు నువ్వు. కథయత్వమేవ విదుషీ పక్షం గృహీత్వా సతాం సృశ్రావ్యం విధిమద్భుతేన మనసా మన్మాత్ర శేషం బలం. మన్మాత్ర శేషం బలం. మనం సైన్యం అంతా పోయింది, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు, సోదరులు ఎవరు లేరు, కొడుకులు ఎవరు లేరు. మొత్తం మన సైన్యంలో మిగిలిన వాడు నేను ఒక్కడినే. ఈ ఒక్కడిని ఎలాగో రాముడు గెలవలేను. యుద్ధం చేసి వీరస్వర్గాన్ని పొందన, సీతమ్మనిచ్చేసి క్షమించమని అడగన. నువ్వు విదుషీమణివి, బాగా తెలివైన దానివి, నీతిజ్ఞురాలివి. నీతి అంటే ఏమిటో నీకు తెలుసు. నువ్వు నాకు మంచి సలహా ఇయ్యి అని చెప్పి అడిగాడు. అడిగితే మండోదరి మంచి అందమైన మాట చెప్తాం. దృష్ట్వా దైన్యం భగిన్యాః కిముత ఖరవధం మాతులస్యాపి నాశం తాళానాం భేదనం తత్కపివరహరణం తచ్చ సుగ్రీవ సఖ్యం కర్మాణ్యుద్యానహంతు జలధి జలనిధి నియమం సోమయాగస్య హానిం సర్వం వ్యర్థం కులేస్మిన్ కథమిహ కమితుర్జాయతే తే వివేకః. రావణ, నీ చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడే నీకు తెలిసి ఉండాల్సిందే రాముడెవరు. ఖరదూషణాదుల్ని వధించినాడే నీకు అర్థమై ఉండాలి రాముడెవరు. ఒక వానరాన్ని పంపి 100 యోజనాల సముద్రాన్ని దాటించినప్పుడే తెలిసి ఉండాలి రాముడి వారి శక్తి ఏమిటో. నీకు మిక్కిలి ప్రియమైనటువంటి అశోకవనం కాలి బూడిదైపోయినప్పుడే నీకు తెలిసి ఉండాలి. కాస్త వివేకం వచ్చి ఉండాలి. ఆనాడు ఈనాడు ఏనాడు రానటువంటి వివేకం ఇప్పుడు వచ్చిందా నీకు రావణ? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నావా నన్ను? సీతని ఇచ్చేయమంటావా, యుద్ధంలో వెళ్ళి వర్ణించమంటావా అని? ఒక మాట చెప్తున్నాను విను. రామో దేవ పరః సాక్షాత్ పురాణ పురుషోత్తమ ఇతః పరం వా వైదేహీం ప్రేషయస్వ రఘుత్తమే. రాముడు మామూలు వాడు కాదయ్యా, పరదైవము రాముడు, పురాణ పురుషోత్తముడు రాముడు. కాబట్టి సీతమ్మని ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఆలస్యమైంది లేదు, అయిందేదో అయింది. సీతమ్మని ఆయనకు అప్పచెప్పేసి మన ఇద్దరం అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నాం హాయిగా, యుద్ధం లేదు ఏమీ లేదు అని నీతిజ్ఞురాలైనటువంటి బుద్ధిమంతురాలైనటువంటి విదుషీమణి అయినటువంటి ఆ ఆ మండోదరి రావణాసుడితో చక్కటి సలహా ఒకటి చెప్పింది. విభీషణాయ రాజ్యంతు దత్వా గచ్చామహే వయం. విభీషణుని పిలిచి సత్కరించి ఆయన చేతిలో రాజ్యం మొత్తం పెట్టేసి మనిద్దరం వెళ్ళిపోదాం. పులస్యత్తవ కూటస్థః పితా తే విశ్రవామునిః తపశ్చర్యాం మయారణ్యే కర్తుమర్హసి వై సుఖం. నీ తాతగారు పులస్త్యుడు, విశ్రవాముని నీ తండ్రి, వాళ్ళందరూ మునులు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడమైనటువంటి నువ్వు
నువ్వు కూడా కాస్త బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తపస్సులు చేసుకోవాలి. కాబట్టి మన ఇద్దరం అరణ్యానికి వెళ్ళిపోతాం. ఈ లౌకికమైనటువంటి దుఃఖమేనయ్యా. కాబట్టి లౌకికం దుఃఖదం సత్యం, అరణ్యం పుణ్యదం సుఖం. అరణ్యంలో పుణ్యాలు వస్తాయి, మన ఎవరు ఇబ్బంది పెట్టేవారు ఉండరు, సుఖాన్ని ఇస్తుంది అది. కాబట్టి నాతో పాటు నువ్వు కూడా అరణ్యానికి వచ్చేద్దు గాని సీతమ్మను అప్పచెప్పేస్తాయి. మండోదరి వచ శ్రుత్వా రావణో వాక్యం అబ్రవీత్. మండోదరి మాట చెప్పగానే ఆ రావణాసుడు అంటున్నాడు, కథం భద్రే రణే పుత్రాన్ భ్రాతॄన్ రాక్షస మండలం ఘాతయిత్వా రాఘవేణ జీవామ వన గోచరాః. ఇప్పుడా నువ్వు ఈ సలహా ఇస్తున్నావు నాకు? మాయామారీచుడిని రాముడి దగ్గరికి పంపినప్పుడే నాకు ఈ మాట చెప్పాలిగా నువ్వు? నా కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు యుద్ధంలో చనిపోయిన రోజే నాకు చెప్పాలి కదా నువ్వు? కుంభకర్ణుడు నా సోదరుడు మరణించినప్పుడే చెప్పాలి కదా నువ్వు? ఇంతమందిని పొట్టన పెట్టుకుని ఇంతమందిని సంహరించేలా చేసుకుని నాయన స్వార్థంతో నేను బతికుండడం కోసం ఇప్పుడు ఈ పని చేయమంటావా? సరి అయినటువంటి సలహా అయినా మండోదరి అది. రామేణ సహయోత్సామి, యుద్ధం చేసి తీరతాను రాముడితోటి. అడిగినప్పుడేమో నువ్వు చాలా నీతిజ్ఞురాలివి, తెలివైన దానివి, మంచి సలహా చెప్పు, యుద్ధం చేయమన్నావా, సీతను ఇచ్చేయమన్నావా అని అడిగినటువంటి వాడు మళ్ళీ నిజంగా ఇచ్చేస్తాడేమో అని భయం వేసిందేమో పరమాత్మకి, మాయ కప్పించేశాడు మళ్ళీ. మొత్తం ముసిగిపోయింది మొత్తం. వెంటనే అన్నాడు, రామేణ సహ యోత్స్యామి, రాముడితో యుద్ధం చేసి తీరుతాను. రామ బాణై సుశీఘ్రగై విదార్యమాణో యాస్యామి తద్విష్ణో పరమం పదం. రామ బాణాలు నా శరీరాన్ని చీల్చివేసి ఈ దేహం లేకుండా చేసేస్తే, ఈ దేహం పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత తద్విష్ణో పరమం పదం, విష్ణు పాదం మూలం దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను. నేను ఇవన్నీ తెలియక చేశాను అనుకోకు. జానామి రాఘవం విష్ణు, లక్ష్మీం జానామి జానకీ. రాముడు విష్ణువు అని నాకు తెలుసు, సీతమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. అక్కే చేన్మధు విందే తాకి మద్దం పర్వతం వ్రజేత్ సిద్ధస్య అర్థస్య సంప్రాప్తౌ కో విద్వాన్ యత్ర మాచరేత్. ఇంట్లో చెట్టు ఉంది, చెట్టుకి ఒక పెద్ద తేనె పట్టు పట్టింది, దాన్ని వదిలేసి తేనె కావాలని చెప్పి కొండల్లోకి గోనంలోకి వెళ్ళి ఎక్కడైనా తేనె పట్టు దొరుకుతుందని వెతుకుతాడు ఎవడైనా? ఇంట్లోనే తేనె పట్టు ఉంటే పెరట్లో చెట్టుకి. మోక్షాన్ని పొందేటువంటి అదృష్టం నాకు ఇంటి ముందు వచ్చి ఉంటే అది కాదు, తర్వాత ఎప్పుడో మోక్షం తెచ్చుకుందాం అని చెప్పి ఇప్పుడు నేను నమస్కారం పెట్టి తపస్సులకు వెళ్ళిపోనా? నా ఎదురుగుండా సిద్ధంగా ఉన్నది మోక్షం, స్వీకరించడమే తర్వాయి నేను. సుఖాత్ బహుతరం దుఃఖం జీవితే నాస్తి సంశయః ప్రాయేణ శ్రీమతాం లోకే భోక్తుం శక్తిర్న విద్యతే. సరే, నువ్వు చెప్పినట్టు ఆ వనాలకు వచ్చి నేను తపస్సు చేస్తాను, ఏమవుతుంది? ఏవో పుణ్యాలు వస్తాయి. ఆ పుణ్యాలు అనుభవించడం కోసం వచ్చే జన్మలో మళ్ళీ ఏ శ్రీమంతుడిలోనూ పుట్టి సుఖాలన్నీ మళ్ళీ అనుభవించాలి, ఆ పుణ్యాలన్నీ ఖర్చు పెట్టుకోవాలి. సుఖాలు అనుభవించడం అంటే అదే పుణ్యాలు అనుభవిస్తున్నట్టు లెక్క. అవి అయిపోయాక మళ్ళీ మామూలు. ఎందుకు వచ్చిన గోల ఇదంతాను? పాపము లేదు, పుణ్యము లేదు, కర్మ లేదు. చిన్నగా రాముని యొక్క చేతిలో మరణిస్తే మోక్షం వస్తుంది కదా. కాబట్టి విష్ణునామరణం దేవి పురా సంకల్పితం మయా. నాకు ఎప్పటి నుంచో కోరిక, విష్ణువు చేతిలో మరణించాలి, విష్ణువు చేతిలో మరణించాలి, అలాగే విష్ణువు చేతిలో మరణించాలి. అది అధునా ఉపస్థితం విద్ధి, నా ముంగిట్లోకి వచ్చింది, నా కోరిక తీరబోతూ ఉన్నది. మధ్యేన విదితం కుతః. అయితే మధ్యలో అప్పుడప్పుడు మాయకి అమ్మేసి నేను దీన్ని గమనించుకోలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, నేను చేసిన ప్రవర్తన అంతటికీ కారణం ఏమిటయ్యా అంటే నాలోని జీవుడికి విష్ణువు చేతిలో మరణం కావాలి అనేటువంటిది. రాఘవో విష్ణురేవాసౌ స్వయేవ త్వాం వధిష్యతి పురాణ పురుషేణ త్వం దండితో ముక్త కిల్బిషః. ఇందాక నేను పూజ గదిలో విష్ణు శివుడిని స్తోత్రం చేస్తూ ఉంటే పార్వతితో పాటు శివుడు ప్రత్యక్షమై చెప్పాడు మండోదరి. ఏం చెప్పాడు? పురాణ పురుష విష్ణు ఏవ అసౌ
శ్వః ఏవ త్వాం వధిష్యతి. శ్వః రేపే, రేపే నిన్ను వధించబోతూ ఉన్నాడయ్యా పురాణ పురుషుడైనటువంటి విష్ణువు అయినటువంటి ఆ రాముడు అని చెప్పాడు. మత్సాయుజ్ఞమవాప్నోషి మమ సింహాసనాశ్రితః ఇత్యుక్త్వా అంతర్దధే దేవః ప్రబుద్ధోస్మి పునఃప్రియే. ఇదంతా మనం అధ్యాత్మ రామాయణం గురించి చెప్పుకుంటున్నాం. అధ్యాత్మ రామాయణం గొప్పదనం ఏంటంటే విష్ణు పరమాత్మ అని మొదటి నుంచి చివరి దాకా ప్రతిపాదన ఉంటూనే ఉంటుంది అందులో. మానవుడిగా నటించాడు రాముడు, మానవుడు 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 అని దాచుకుంటూ మహర్షి ఏదైతే వచ్చారో మొదటి శ్లోకం నుంచి విష్ణువే పరమ రాముడు, పరమ రామచంద్రమూర్తియే పరబ్రహ్మము, విష్ణుమూర్తి, సీతాదేవి లక్ష్మీదేవి అని చెప్పేస్తూ ఉంటుంది అధ్యాత్మ రామాయణం. అదో గొప్పదనం అది, దాని గొప్పదనం అది. కాబట్టి సీతాం త్యక్తుం నిరాతంకః యుక్తముక్తం త్వయాపి చ శివ సాయుధ్య కాలోసౌ ఆసన్నో మే హ్యతర్కితః. సీతను వెనక్కిచ్చేయండి, రామచంద్రమూర్తికి శరణాగతి చేయండి అని నువ్వు చెప్పావు, బాగానే చెప్పావు. నువ్వు ఎలా చెప్పాలో అలా చెప్పావు, నీలాంటి వాళ్ళు అలాగే చెప్పాలి. కానీ నేను శివ సాయుధ్యాన్ని కోరుతున్నటువంటి నేను, ఏనో ఇప్పుడో సాయుధ్య లోకానికి వెళ్ళిపోతున్నటువంటి నేను ఇంకా అటువంటి పనులు చేయలేను. అనుల్లంఘ్యా మహేశాజ్ఞ, శంకరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించలేను నేను. ఏమిటి శంకరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ? వెళ్ళు, రేపు యుద్ధానికి వెళ్ళి చచ్చిపో, తిన్నగా అక్కడికి వచ్చేసేయి, చాలు ఇంక నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టేసి, ఈ వికారంగా 10 తలలు వేసుకుని 20 చేతులు వేసుకుని ఏమిటిది అని అన్నాడు ఆయన శివుడు. కాబట్టి నేను ఆయన ఆజ్ఞను ఉల్లంఘించలేను. సాయుధ్యే పరమేశ్య సిద్ధే క్షుద్రాజిజీవిష. ఇహనో ఇప్పుడు మోక్షం రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా జీవించాలి 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 అనేటువంటి కోరిక ఎంత తుచ్చమైనటువంటి కోరిక. ఇంకా ప్రాణాలు నిలుపుకోవాలి అనేటువంటి ఆశ నాకు ఏమాత్రం లేదు సుమా. తప కిమర్థం కర్తవ్యం ఆవాభ్యాం వనపంక్తిషు. తపస్సు చేద్దాం, మన ఇద్దరం వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళిపోయి రెండే అన్నావు కదా, దేనికోసం తపస్సు చేస్తారు ఎవరైనా? అసలు తపస్సు ఎందుకు చేయాలి? మోక్షం కోసం చేయాలి. ఆ తపస్సు చేయకుండానే రేపు పొద్దున మోక్షం వచ్చేస్తున్నాడు నాకు అని చెప్పాడు కదా ఆయన. మళ్ళీ తపస్సు చేయడం ఎందుకు? మళ్ళీ దాని సుఖాలు అనిపించడం, మళ్ళీ పుణ్యాలు ఎందుకు వచ్చింది ఇదంతా? కాబట్టి క్లేశాది పంచక తరంగయుతం భ్రమాఢ్యం దారాత్మజాప్తధనబంధు జషాభియుక్తం ఔర్వానలాభ ఔర్వానలాభ నిజ రోషమనంగజాలం సంసార సాగరమతీత్య హరిం వ్రజామి. సంసారం ఒక సాగరము. ఇది పంచక్లేశములు అనేటువంటి తరంగాలు ఉంటాయి. పంచక్లేశములు అంటే పుట్టడం, పెరగడం, ముసలి వాళ్ళు అవ్వడం, చావడం, మళ్ళీ పుట్టడం, ఇలాంటి ఈ తరంగాలతో ఉంటుంది. భార్య, ఆప్తులు, బంధువులు అనేటువంటి చేపలు తిరుగుతూ ఉంటాయి ఆ సంసారంలో. కాబట్టి అందులో రోషం, అహంకారం అనేటువంటి బలవాగ్ని ఉంటుంది దానిలో. అటువంటి సంసార సాగరానికి ఇంకా చాలు తల్లి, నేను దాన్ని విడిచిపెట్టి హరిం వ్రజామి, ఆ శివుడిలో ఐక్యమైపోతాను నేను అని చెప్పి అనగానే మండోదరి ఆయన పాదాల మీద పడింది. ఆనాథ త్వం విముచ్యాంగం శివయా సాయుధ్యమవాప్నుహి కాగతిర్మమ దీనాయాః గతిర్మే వక్తుమర్హతి. నువ్వు మరణిస్తావు, బానే ఉందయ్యా రావణ, శివ సాయుధ్యం పొందుతావు, చాలా సంతోషం. నా సంగతి ఏమిటి? నాకు కూడా ఏదైనా దారి చూపించు, నన్నేం చేయమంటావు? మమానుగమనం కార్యం గతిం మే త్వం గమిష్యసి పతివ్రతానాం ధర్మోయం ఆచారోస్తి సనాతనః తతః సుఖం మయా యుక్తా గమిష్యసి పరం పదం. మహాసాధ్వి అయినటువంటి ఇల్లాలకి సనాతన ధర్మంలో ఏం చెప్పారే అంటే సహగమనం చెప్పారు. కాబట్టి నా చితితో పాటు నువ్వు కూడా సహగమనాన్ని ఆచరించి నాతో పాటు నువ్వు కూడా పరమపదానికి వచ్చేసేయి. నువ్వేమీ విచారించడానికి ఏమీ లేదు. ఇత్యుక్త్వా వచనం ప్రేమ్ణా రాజ్ఞీం మండోదరీం శుభాం రావణ ప్రేయో యోద్ధుం రావేణ సహ సంయుగే. ఒక్కసారి మండోదరిని దగ్గరికి తీసుకున్నాడు. రావణాసుడి కళ్ళ నిండా నీళ్లు, మండోదరి కళ్ళ నిండా నీళ్లు. ఒకరినొకరు అలా ఆలింగనం చేసుకుని కాసేపు ఉండిపోయారు. ఒక్కసారి విదిలించుకుని నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పి ఆవిడ పక్కకి తోసేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రథం ఎక్కేశాడు. ఆ రథాన్ని ఇప్పుడు సూతుడు వెనక్కి తిప్పి మళ్ళీ రాముడు ఎదురుగుండా నిలబెట్టాడు.
ఈ ఇంత కథ వాల్మీకి చెప్పలేదు, అధ్యాత్మ రామాయణం చెప్పింది. కాకపోతే మధురమైనటువంటి భావన. వాల్మీకి రామాయణం ఆ, ఆధ్యాత్మ రామాయణం ఆర్ష రామాయణాల్లో చాలా గొప్ప రామాయణం. కేవలం రామచంద్రుని పరబ్రహ్మముగా చూపించేటువంటి రామాయణం. కాబట్టి మనం అందులోని కొన్ని విశేషాలని చెప్పుకోకుండా కేవలం వాల్మీకిని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ అందాన్ని మనం ఆ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కొంచెం అధ్యాత్మ రామాయణంలోకి వెళ్ళాం. ఎంత అందంగా అధ్యాత్మ రామాయణం రావణుడి యొక్క శీలాన్ని, చరిత్రని వర్ణించింది అని మనం చూసాం. ఇది ఆ కాటూరి వెంకట కవులని ఇద్దరు కవులు ఉన్నారు, ఆ జంట కవులు. వాళ్ళు పౌలస్త్య హృదయము అని ఒక చిన్న కావ్యం రాశారు. చాలా బాగుంటుంది, అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. పౌలస్త్యుడు అంటే రావణాసుడు. రావణాసుడి యొక్క హృదయం ఏమిటి అది అందులో ఆయన రాసింది. అదంతా రావణాసుడు స్వాగతం. రావణాసుడు తనలో తాను మాట్లాడుకుంటున్న వ్యవహారం, అందుకనే ఇంకా రావణాసుడు రాముని మీద ఎంత భక్తి కలవాడు, జయ విజయంలో ఒకడైనటువంటి వాడి యొక్క ఆత్మ ఏ రకంగా పరమాత్మను చేరాలి అనేటువంటి కుతూహలంతో ఉన్నదో అవన్నీ ఉంటాయి. అవి కూడా మనం అక్కడక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది రావణ మరణం లోపుని. మొత్తానికి వచ్చేసారి మనం అగస్త్య మహర్షిని స్వాగతించాలి. ఆయన మనకు అందించినటువంటి ఆదిత్య హృదయంలోని విశేషాలని ఒకటి రెండు సార్లుగా మనం పెట్టుకుని వినవలసి ఉంటుంది. అది మనం వచ్చేసారి చేయబోయేటువంటి కార్యక్రమం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పునర్దర్శనం ఆదివారం. స్వస్తి.